సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో కూర్చుందాం. ఈరోజు చాలా సంతోషంగా ఉండాలి. మనం దేవుడు కొన్నిసార్లు ఎలా మాట్లాడతాడంటే, మన జీవితంలో మనం చేయలేని, ఆలోచన లేని కార్యాలు చేయమని తన ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్నిసార్లు మాట్లాడుతుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడని కాదు, తగ్గించండి, ఎంతమందిని దేవుడు తన సన్నిధిలో పిలుస్తున్నాడని గొప్పతనం కాదు. దేవుడు రక్షణ కార్యంలో వేలాది మందిని ఎన్నుకోడు, ఒక్కరినే ఎన్నుకుంటాడు. ఆ ఒక్కరి బాధ్యతనే బహుబలంగా అనేక ఆత్మలను లేవనెత్తుతుంది. సో దేవుని కృప, దేవుని కనికరం, దేవుని జాలి మనతో ఉంటే, మనలో ఉంటే చేయలేని గొప్ప కార్యములు మనం అనేకుల ద్వారా చేయగలుగుతాం. సో కాబట్టి ప్రతిరోజు, ఎందుకంటే ఈరోజు ఒక వాక్యం నాకు వాట్సాప్లో వాక్యాలు వస్తూ ఉంటాయి, అనేకులు పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడల్లా అవన్నీ చదువుతూ ఉంటాను నేను. ఏది కూడా వాటిని చదివి ఆమెన్ ఆమెన్ అని చెప్తూ ఉంటాను, కొన్నిసార్లు ధ్యానిస్తాను. సో ప్రత్యేకంగా నేను వాక్యము, బ్రదర్ మీరు ఎలా వాక్యం తయారు చేస్తారని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మెసేజెస్ ఏదైతే వస్తాయో వాళ్ళ హృదయాల్లో ఉన్న వేదన, వాళ్ళ హృదయాల్లో ఉన్న బాధ, ఆ మెసేజెస్లోనే నాకు మెసేజ్ వస్తుంది, ఈ వాక్యం మీరు బోధించండి. సో దాన్ని పట్టుకొని నేను వాక్యాన్ని దేవుడి సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని నేను అలాగా తయారు చేస్తూ ఉంటాను. సో ప్రత్యేకంగా చాలామంది ఏం చేస్తారంటే, ప్రభు ఆ వాక్కు ఏం చెప్పాలి, వాక్కు ఏం చెప్పాలి, వాక్కు ఏం చెప్పాలని బోధకులు అల్లాడుతూ ఉంటారు, తడమాడుతుంటారు. నాకేం అర్థమైతే లేదు, బుక్ తిప్పుతారు, బైబిల్ తిప్పుతారు, ఏదేదో చేస్తుంటారు. కానీ వాళ్ళ వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, ప్రజలు కోరుతూ ఉంటారు ఈ రీతిగా దీవించబడాలని. కొంతమంది ప్రార్థన కోరికలు వస్తాయి మనకి. అంటే ఒక షార్ట్గా ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాను మీకు, షార్ట్గా. అంటే ఏ రీతిగా మనము వాక్యాన్ని సిద్ధపరచాలి, వాక్యంలో ఎలా మనము, అంటే ఏ రీతిగా మనం వాక్యం తయారు చేయాలి. సో కొంతమంది ప్రార్థన అవసరత ఉంది, కొంతమంది రకరకాలుగా బాధల్లో ఉన్నారు. ఆ ఒక్క వ్యక్తికి ఉన్న బాధ, ఆ ఒక్క వ్యక్తికి ఉన్న వేదన, ఆ ఒక్క వ్యక్తికి ఉన్న బలహీనతలు అనేకుల్లో ఉంటాయి. సో ఎందుకు అదే వాక్యం నేను చెప్పకూడదు, ఎందుకు వాళ్ళకి ఇచ్చే సలహాను నేను లోకమంతటికి ఇవ్వకూడదు అని చెప్పి మనలో ఒక తలంపు వస్తే, మనం ప్రతిరోజు ఒక వాక్యాన్ని కాదు 5 వాక్యాలు రాయొచ్చు. సో ప్రతిరోజు, సో ఈ మెసేజ్ అంతా నేను చదువుతుంటాను. చాలామంది ఇలా టిక్కను కొడితే ఇలా పంపిస్తారు, టిక్కను కొడితే ఇలా చూస్తారు, ఇలా వదిలేస్తారు. లేదు, ఆ వాక్యాన్ని చదివి ఆమెను అంటాను, ఎందుకంటే అది నాకు వచ్చిన వచనం. ఆ రోజుకి నాకు వచ్చిన దీవెన. ఇప్పుడు నా మెసేజ్ నేను ఎంతోమందికి పంపిస్తాను, వాళ్ళు చూస్తారో లేదో, జస్ట్ టిక్ చేస్తారో లేదో, లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తారు. దేవుడు వాళ్ళతో మాట్లాడాలని కోరుకుంటే వాళ్ళ తలుపును మూస్తున్నారు. సో ఆ రీతిగా నేను తలుపును ముయ్యను. సో ఈరోజు ఒక వాక్యం చదివాను నేను. ఆ వాక్యంలో ఏం రాయబడిందంటే, పంట అధికంగా ఉందంట, కోతగాలు తక్కువ ఉన్నారంట. అంటే పంట అంటే చాలామంది అనుకుంటారు లోకరీతి కల్టివేషన్, పాడి పంట అనుకుంటారు. ఏదైతే మనము భూముల్లో పండిస్తాం కదా, అది అధికంగా ఉంది, కోత తక్కువ అని. కానీ దేవుడు ఈ యొక్క పంట అంటే దేవుని రాజ్యంలో అర్థం ఏంటంటే, పాపులు అధికముగా ఉన్నారు, కానీ రక్షకులు, వారిని రక్షించే వ్యక్తులు, కోతగాన్లు చాలా తక్కువగా ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను, కొంతమంది విని ఉంటారు, కొంతమంది వినకపోవచ్చు. ఈ కోతగాళ్ళు చూడండి, అనేక రకాలుగా వేరే శ్రమల్లో ఉంటారు, వేరే కార్యాల్లో ఉంటారు, వేరే రకంగా వాళ్ళ జీవిత విధానం, సేవ అలా చేయాలని వీళ్ళకు ఏదేదో ఆలోచన వస్తుంది. నేను మొన్న చెప్పాను, నిన్నటి రోజు, సాతాను కొన్నిసార్లు మనల్ని ఆపడు, అడ్డగించడు, తలుపులు ముయ్యడు, కొన్నిసార్లు దోస్తాడు. నేను దిల్షుక్ నగర్లో ఒక సేవకుడిని చూశాను. అతనికి మంచి డబుల్ ఫ్లోర్, అంటే చాలా పెద్ద చర్చ్ ఉంది, మరి అదేవిధంగా పెద్ద భవనం కూడా ఉండే అతనికి. అతని దేవుడు బాగా లేవనెత్తాడు. లేవనెత్తిన తర్వాత ఆయనలోనే చూసింది ఏంటంటే, పెద్ద పెద్ద కటౌట్లు, అంటే బోర్డులు, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్. సో ఇవన్నీ ఎలా చేసేవాడంటే, అప్పులు చేసి మరి ఆ పెద్ద పెద్ద మీటింగ్లు, ఆ స్టేజ్లు అలా చేసి చేసి చాలా అప్పులు పాలైపోయాడు. చూడండి, కొన్నిసార్లు సాతాను అలా మన సేవను డిస్ట్రాయ్ చేయడానికి, నాశనం చేయడానికి మనల్ని ఆ రీతిగా ఉత్సాహపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక పార్టీకి వెళ్తున్నాం,
నేను అనుకుంటాను ఈ షర్ట్ వేసుకొని వెళ్ళిపోదామని. కానీ పక్కడోడు అంటాడు, అరే మీ హోదాకి ఇది బాగోదు, ఆ షర్ట్ బాగుంది, 5,000 పెట్టి అది కొనుక్కుంటే అక్కడ అందరూ చాలామంది వస్తారు బ్రదర్, మిమ్మల్ని చూస్తారు. నేనేం చేస్తాను, అతని మాటల్లోకి వెళ్ళి 5,000 రూపాయలు, ఆ 5,000 ఉంటే నేను ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఇతని మాటల ద్వారా నేను పొంగిపోయి 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఒక్క పూట ఒక గంటకి ఆ షర్ట్ వేసుకొని వెళ్ళి ఆ డబ్బులు దేనికైతే పనికొచ్చేదో అది నాశనం చేసుకుంటాను. సో ఆ రీతిగా క్రుసైడ్ చేయాలి, ఆ రీతిగా ప్రజలు నిన్ను గనపరచాలి, ఆ రీతిగా నువ్వు ఎదగాలంటే దేవుని కృప మన మీద ఉంటే చాలు. పునీత పౌలు గారితో దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా కృప నీకు చాలన్నాడు. మంచి డ్రెస్సింగ్ చాలు అనలేదు. చూడండి, ఏది కూడా అక్కడ పలకరించదు, మాట్లాడదు, కార్యాలు చెయ్యవు. దేవుని కృప, దేవుని కనికరం, జాలి. ఈ పాస్టర్ గారు చాలా గొప్పగా క్రూసైడ్ చేసేవాళ్ళు. నేను కూడా వెళ్ళి వర్షిప్ చేసేవాడిని, నేను కూడా వెళ్ళి వాక్యాన్ని చెప్పేవాడిని వాళ్ళ చర్చిలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద ఆడియన్స్కి చాలామంది గుంపు, అంటే వేలాది మంది ఉన్న స్థలంలో మొట్టమొదటిగా బోధించింది ఆ పాస్టర్ వాళ్ళ చర్చిలోనే. వందలాది మంది విశ్వాసులు ఆయనకు ఉండే. కానీ ఆయన చేసిన పని హఠాత్తుగా ఏమైందంటే, వారి యొక్క భార్యకు ఒక కాలు ఒక చేయి పడిపోయింది. వీళ్ళు చేస్తున్న కార్యం గొప్ప గొప్ప కార్యము, అలా చేస్తుండగానే తన చెయ్యి కాలు పడిపోయింది. ఈ పాస్టర్ అప్పుల పాలైపోయాడు. నేను చాలా చిన్న బోధకుడిని అప్పుడు నన్ను అడిగేవాడు, బ్రదర్ మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మీరు చాలా మంచి వర్షిప్ చేస్తారు, మీరు వర్షిప్ చేస్తే నాకు కళ్ళ నీళ్ళు ఆగవు. సో ఈ పాస్టర్, ఈ యొక్క చర్చ్ నేను ఇప్పటికీ ఇది మర్చిపోను. ఎందుకంటే ఒకరోజు ఇలాగే వాక్యం బోధించిన తర్వాత, నేను వాక్యం బోధించలే, నేను తర్జుమా చేశాను. తర్జుమా చేసిన తర్వాత 3 రోజులు క్రూసైడ్ ఉండే. 3 రోజులు దేవుని యొక్క ప్రార్థన, విడుదల ప్రార్థన, స్వస్థత ప్రార్థన, ప్రవచన ప్రార్థన ఉండే. ఒక పాస్టర్ మెడ్రాస్ నుంచి వచ్చారు, అతను తమిళ్ మాట్లాడేవారు, నేను తెలుగులో తర్జుమా చేసేవాడిని. నేను అతనికి తర్జుమా చేశాను ఆ పాస్టర్ గారికి 3 రోజులు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, చాలా పేదవాడిని. నాకు చెప్పాలంటే నా బండిలో పెట్రోల్ కూడా లేదు. రేపటితో క్రూసైడ్ అయిపోతుందంటే ఈరోజు నా బండిలో పెట్రోల్ అయిపోతుంది రాత్రికి. సో నేను అతన్ని ఎలా అడగాలని చాలా బాధపడ్డాను. సో నేను అన్నాను, పాస్టర్ గారు మీరు ఏమనుకోకపోతే చిన్న సాయం చేస్తారా, చెప్పండి అనేవాడు. అన్నాడు. అయితే నిన్న నాకు రేపు రావడానికి చాలా కష్టంగా ఉంటుంది, నేను ఈ రాత్రి ఇక్కడ ఉండిపోతా. అదేంటి పాస్టర్ మీరు ఉండిపోతానంటున్నారు? పాస్టర్ నన్ను పాస్టర్ అని పిలవకండి, బ్రదర్ అని పిలవండి, నేను చాలా చిన్నవాడిని. ఎందుకు ఉండిపోతా అంటున్నారు? మీరు ఉండనంటారు కదా అంటే, నా బండికి పెట్రోల్ లేదు రేపు రావడానికి. ఎంత మాట చెప్పారండి, మీరు ఇంతమందిని నడిపిస్తున్నారు, మీకు పెట్రోల్ లేకపోవడం ఏంటి? అతను ఒక అబ్బాయిని పిలిచాడు, ఒరే ఇటు రారా అన్నాడు. సార్ బండి తీసుకెళ్ళన్నాడు. తీసుకెళ్ళాడు. దీన్ని నిండా పెట్రోల్ పోసుకొని తీసుకురా అన్నాడు. నేనేమనుకున్నానంటే, ఆయన ఒక 200 ఇస్తే 100 రూపాయలు పోసి ఒక 100 రూపాయలు ఖర్చులు పెట్టుకుందాం, సుమన్ గుణాలే ఉండే నా దగ్గర. ఆ రకంగా నేను అనుకున్నాను. అతనేమో పెట్రోల్ పోసాడు. పెట్రోల్ పోసిన తర్వాత బండి వచ్చింది. మరి అతను ఏం చేశాడంటే నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. బ్రదర్ ఇది మీరు పెట్టుకోండి. నా జీవితంలో రెండోసారి 1000 రూపాయలు ఒకరు నా కానికి ఇవ్వడం. ఆ తర్వాత ఏమైందంటే 3వ రోజు ఉదయాన్నే పెట్రోల్ ఉంది, ఇప్పుడు 1000 రూపాయలు కూడా ఉన్నాయి. చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాను. ఉదయాన్నే మళ్ళీ లేచి అప్పుడులో నాకు తెలుగు సరిగా రాదు. ఇతను ఏం వచనం చెప్పేవాడు, ఆ వచనం పేరు కూడా చెప్పడానికి నాకు సరిగా వచ్చేది కాదు. కానీ నేను తర్జుమా ఎలా చేసేవాడిని అంటే, ఇప్పుడు ఎలా వాక్యం బోధిస్తున్నానో అలాగే తర్జుమా చేసేవాడిని. సో ప్రజల్లో నా శబ్దము, నేను చెప్పే మాటలు చాలా గంభీరంగా దూసుకొని పోయేది. అది చాలా నచ్చేది ప్రజలకి. మరి నా పాటలు అప్పుడులో నా గొంతు చాలా బాగుండేది, ఇంకా బాగుండేది. సో ప్రజలు చాలామంది వర్షిప్లో అలా లీనమైపోయేవాళ్ళు. సో ఆ రోజు ఏమైందంటే 3వ రోజు, ఈ 3వ రోజు క్రూసైడ్ అయిపోయింది అనుకోండి, ఆ మరుసటి రోజు నేను ఇంటి అద్దె కట్టాలి, నా దగ్గర డబ్బులు లేవు. ఇతను ఏమిస్తాడో ఏమో, నిన్ననే ట్యాంక్ నిండా పెట్రోల్ పోసాడు, 1000 రూపాయలు ఇచ్చాడు, ఇంకా ఏమిస్తాడు అని చెప్పి మనసులో బాధ, మనసులో వేదన, అదే ఆలోచనలో ఉన్నాను. సాయంత్రం ప్రార్థన అయిపోయింది, క్రూసైడ్ అయిపోయింది. ఆ తమిళనాడు నుంచి వచ్చిన పాస్టర్కి షాల్ కప్పారు, దండలేసారు, కవర్లు ఇచ్చేసిండ్రు.
మరి ఆ తర్వాత నాకు కూడా షాల్ కప్పారు, దండ వేసిండ్రు. నాకు అదంతా మనసులో లేదు. నాకు మనసులో అంతా ఉన్నది ఏంటంటే నా ఇంటి అద్దె రేపు కట్టాలి, లేకపోతే నా యజమాని నాకు తెలుసు చింతపండు చెట్టు నుంచి రాళ్ళగొట్టినట్టు నన్ను రాళ్ళగొట్టేస్తుంది పొద్దుగాల అని చెప్పి అదే మనసులో ఆతృతి, బాధ. ఎలా కట్టాలి? నాకు ఆదాయం లేదు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, నాకు ఎవరితో సోపతి లేదు, ఫ్రెండ్షిప్ లేదు. సరే నా ఫ్రెండ్ని అడిగి కడదాం, అలాంటిది ఏదీ లేదు. సో ఎటు చూసినా ఎడారియే నా చుట్టూ. ఆ సమయంలో నేను అలా కూర్చొని ఉన్నాను. నా మనసులో బాధ, బలహీనమంతా కూడా అలా కమ్ముకొని ఉన్నది. అయితే ఈ పాస్టర్ నన్ను చూసి నవ్వుతున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు. నా మనసులో మాత్రం నువ్వన్నీ ఆయనకి ఇచ్చేసినావు, ఆయన నాకేమిస్తాడో ఏమో, ఈ అరవనా కొడుకు అన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు తమిళనాడు, నాకు ఇస్తాడో లేదో అని నాకు నిజంగా నేను ఇలాగే బాధపడ్డాను. సో ఆ తర్వాత ఈ పాస్టర్ ఏమన్నారంటే, పాస్టర్ బ్రదర్ ఒక్కసారి ఇక్కడికి వస్తారా అన్నాడు. అన్నా ఇక తప్పదు, అందరి ముందు పిలుస్తున్నాడు అని చెప్పి నేను వెళ్ళి నిలబడ్డాను. నిలబడిన తర్వాత అతను వాళ్ళ భాషలో, అంటే వాళ్ళు బంజారాస్ అన్నమాట, మనం తెలుగులో లంబాడీస్ అంటాం, బంజారాస్ పెద్ద సంఘం. అయితే అక్కడ నన్ను నిలబెట్టి అతను ఏం చెప్పాడంటే ఈ బంజారాస్తో, వాళ్ళ యొక్క సంఘస్థులతో, మీ అందరికీ బ్రదర్ అంటే ఇష్టమా అంటే గల్లుమని అరిచారు వాళ్ళు. అయితే మీ ఇష్టాన్ని నేను ఇప్పుడు పరీక్షిస్తానన్నాడు. అయితే అందులో కొందరు పరీక్షించండి, నాకు లేడీస్ ఓట్లు ఎక్కువ పడ్డాయి. సో అందరు గల్లున అరిసి చేతులు ఎత్తారు. అయితే ఇంతకుముందు మీరు కానుక వేశారు చర్చికి, చాలా సంతోషం. మరి పాస్టర్ గారికి కూడా చాలామంది అన్ని విధాలుగా విత్తనం ఏదైతే విత్తారో అది దానికి కూడా సంతోషం. కానీ ఇప్పుడు మన మధ్యలో బ్రదర్ గారు 3 రోజులు మనకు తర్జుమా చేశారు, స్తుతి ఆరాధనలు నడిపించారు, మరి అనేక విధాలుగా మనతో పాటు ఉన్నారు. చాలా మీరు చూశారు కదా బ్రదర్ ఎలా నిలబడ్డారు. నేను అప్పుడు కూడా ఇలాగే నిలబడేవాడు. చూడండి ఎంత అమాయకంగా నిలబడ్డాడు మన మధ్యలో. సో హారిగా ఇప్పుడు బ్రదర్కి మీరు ఏ కానుక వేస్తారో నేను మిమ్మల్ని పరీక్షిస్తా అన్నాడు. అయితే వాళ్ళందరూ సరే అని మనసులో అన్నారు. మరి అదేవిధంగా కొంతమంది సరే అని ఛాలెంజ్ కూడా చేశారు. అయితే నా షరతు అన్నాడు అతను. ఆ షరతు ఏంటంటే ఎవ్వరు కూడా 500కు తక్కువ బ్రదర్కి కానుక వేయొద్దు అన్నాడు. నేనన్నా ఉన్నదంతా దోసుకున్నావు, పాస్టర్కి అడిగి ఇచ్చేసినావు, నువ్వు కానుక తీసుకున్నావు, ఇప్పుడు నాకు 500 నోట్ ఎవడేస్తాడు? అరే ఏదో వేసింది వేయని రాదు, తీసుకోవచ్చు మనం అనుకొని నేను అనుకున్నా. కానీ అతను అన్నాడు 500కు తక్కువ ఏ ఒక్కరు కూడా బ్రదర్కి కానుక ఇవ్వద్దు, మీ దగ్గర లేకపోతే నా దగ్గర తీసుకొని ఇవ్వండి. ఆ రీతిగా చాలా గంభీరంగా చెప్పాడు. నేను ఇంకా నిరీక్షించిపోయాను, 500 ఎవరేస్తారండి నా ముఖానికి అనుకున్నాను నేను. సో ఆ రీతిగా ఆ కలెక్షన్ ఒక వ్యక్తి, వాళ్ళు జోల పట్టుకొని వెళ్ళేవాళ్ళు, ఇలా కొంగు పట్టుకొని అలా వెళ్ళారు. నేను ఆ జోల వైపే చూస్తున్నా ఎన్ని పడుతున్నాయని. సో నిజంగా చూస్తే అవన్నీ ఆ మూట ఎట్లయితే వచ్చిందో అట్లనే కట్టి ఆ పాస్టర్ నాకు ఇచ్చాడు. అది తీసుకొని వస్తున్నాను ఇంటికి. నాలో ఆతృతి, ఎప్పుడు తెరవాలా, ఎప్పుడు లెక్క పెట్టాలి. దగ్గర 17,000 దాకా 1000లోనే ఉంది, కానీ తక్కువ లేదు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, నేను చెప్పాలనుకుంటే అంత గొప్ప పాస్టర్, దేవుడు అతన్ని లేవనెత్తాడు, దేవుడు అతన్ని దీవించి ఒక హోదాకు పెట్టాడు. అతను పలుకుతే చూడండి 500 అంటే 500 పడ్డాయాడ. అంత గొప్పగా దీవించబడిన పాస్టర్ ఎలాగంటే ఈ సాతాను శోధనలో ఈ యొక్క మెప్పు కోసం ప్రజల్లో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకెళ్ళడానికి ఆ రీతిగా తాను ముందుకు వెళ్ళి చాలా లోపలికి వెళ్ళిపోయి అంత పెద్ద సేవను అతను కిందికి తీసుకురాగలిగాడు. సో కొన్నిసార్లు సైతాన్ ఇలా మనల్ని తోస్తాడు, కొన్నిసార్లు సాతాను మనల్ని ముందుకు తీసుకెళ్ళి మనల్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయాసపడతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. సో ఇవన్నీ కూడా దేవుడు నాకు నేర్పించాడు. ఇవన్నీ కూడా దేవుడు, నేను ఏది చేసినా లిమిట్లోనే చేస్తాను. ఎందుకంటే దీనికి మించి మనం చేయకూడదు, సాతాను సోదరులు మనం పడకూడదు అని చెప్పి ఎంత దేవుడిచ్చాడో అన్ని ఆత్మలే చాలు. ఆర్భాటంలోకి వెళ్ళామా, అనేక మనుషుల్లో మనం తిరగడానికి ప్రయాసపడ్డామా, మనం ఎక్కడో ఒక దగ్గర శోధింపబడి పడిపోతాం. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క సాక్ష్యం నేను ఎందుకు చెప్పానంటే, ఈరోజు దేవుడు
ఎందుకు మనకు ఘనతనిస్తాడు, ఎందుకు మనకు హెచ్చులిస్తాడు, ఎందుకు మనల్ని పైకి లేవనెత్తుతాడు, అది మనం కొన్నిసార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని బహుకరిస్తాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు, సేవలో లేవనెత్తుతాడు. ఒక స్థలంలో, ఒక్కొక్క స్థలంలో ఎంత ఘనత అంటే అంత ఘనత మనకు వస్తుంది. చప్పట్లు కొడతారు, మాలలు వేస్తారు, ఇంకా మనది పేరు మారుమోగుతుంది. ఆ రీతిగా కొన్నిసార్లు దేవుడే చేస్తాడు. సో చాలాసార్లు మనము వాటిలో పూర్తిగా లీనమైపోతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వెన్ గాడ్ గివ్స్ ప్రమోషన్, ఎప్పుడైతే దేవుడు మనల్ని హెచ్చిస్తాడో ఆ స్థలంలో అంతా కూడా దేవుడు ఎందుకు నన్ను హెచ్చిస్తున్నాడన్న అర్థము మనకు అసలు కానే కాదు. ఇప్పుడు చాలామందిని దేవుడు హెచ్చించాడు, వాళ్ళని వెళ్ళి అడగండి, అది దేవుని దీవెనండి, దేవుని కృప అండి, దేవుని జాలి అండి, దేవుని కరుణ. కానీ ఎందుకు నీ పైన కరుణ చూపెట్టాడు, ఎందుకు నీ పైన జాలి, ఎందుకు ఆ ప్రేమను నీ పైననే గుమ్మరించి నిన్ను లేవనెత్తాడు అన్న ఆలోచన నీలో ఉంటే నువ్వు ఏనాడు పడిపోవు. చాలామందికి ఈ ఆలోచన రాదు. సేవలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వాళ్ళ కుటుంబ జీవితంలో కానివ్వండి. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయికి ఒక బిడ్డనే ఇచ్చాడు, ఒక దంపతులకు ఒక కుమారునే ఇచ్చాడు, కుమార్తెనే ఇచ్చాడు అనుకోండి. ఎందుకు ఆ శాపం నుంచి నీకు విడుదల దయచేశాడు, ఎందుకు ఒక తల్లిగా దీవించాడు, ఎందుకు ఒక కుటుంబంగా మార్చాడు అని నువ్వు కొన్నిసార్లు అలా నువ్వు ధ్యానిస్తే, కొన్నిసార్లు వివాహంని దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకు? ఆ పాట నాకు చాలా నచ్చుతుంది. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అవునా కాదా? ఒక వ్యక్తి పాపి, ఒక వ్యక్తి బలహీనుడు, ఒక వ్యక్తి పనికిరాని వ్యక్తి, అతన్ని ఎందుకు లేపాడు అన్న ప్రశ్న నీలో ఎందుకు రాదు? కేవలం ఆనందంలో, ఆ సంతోషంలో, ఆ యొక్క బహుమానం ఏదైతే మనం పొందుకున్నాం, ఆ హెచ్చులు ఏదైతే మనం పొందుకున్నాం, ఆ పేరు ప్రతిష్ట ఏదైతే పొందుకున్నాం, ఆ జీతం నెలవారీ ఆ శాలరీ ఏదైతే పేమెంట్ మనం పొందుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు ప్రభా ఇంతగా దీవించావని ఏనాడు ఎవరు కూర్చొని అడిగింది లేదు దేవుడిని. ఎందుకు దేవుడు లేవనెత్తాడు నేను? ఇప్పుడు సపోజ్ డాలినే ఒక వర్షిపర్గా దేవుడు దీవించి ఆశీర్వదించాడు, బెటినాను ఒక ప్రార్థన వీరురాలుగా దీవించి ఆశీర్వదించాడు, అదేవిధంగా సహోదరి రాజ్కుమార్ని దీవించి ఆశీర్వదించాడు, సుమన్ని కూడా దీవించి ఆశీర్వదించాడు. ఎందుకు ప్రభా నన్ను లేవనెత్తుతున్నావు? ఈ స్థితికి రాగానే చూడండి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఎన్నుకోకపోతే, దేవుని దయ లేకపోతే నేను ఇక్కడికి రానని, ఒక పేరు ప్రతిష్ట నాకు ఉండదని, ఈరోజు నేను ఇంతగా చలామణి అవుతున్నానని ఒక పెద్దరికమే ఉంటుంది. కానీ అందులో ఏముంటుందంటే గర్వం, అహంకారం, పేరు ప్రతిష్టనే ఉంటుంది. కానీ ఎందుకని ప్రశ్న ఉండదు. ఆమేన్. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎందుకు నన్ను లేవనెత్తావు? నేను ఎందుకు పనికి రాని రాయిని? నీ కార్యమేటిది ఇక్కడ నాకు తెలియపరచు ప్రభు. లేదు, అది పక్కన పెట్టి మన పిల్లలు పుట్టింది వాళ్ళతో దర్జాగా గడుపుతాం, పెళ్ళి అయిపోయింది భార్య భర్తలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో జమ్ 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 అయిపోతుంటాం. ఉద్యోగం జరిగింది, ఉద్యోగమే లేవాలే పడుకోవాలి, లేవాలే పడుకోవాలి, లేవాలే పడుకోవాలి, ఇదే జరుగుతుంటుంది. ఏమంటే బిజీ, ఏమంటే బిజీ, ఏమంటే బిజీ. ఏం బిజీయో? బిజీ చేసింది ఎవరు? నిన్ను ఇచ్చింది ఎవరు? వై గాడ్ ప్రమోటెడ్ యూ? వై దిస్ ప్రమోషన్ హెస్ కమ్ టు మీ? కోర్టులో ఉన్నారు, ఇంకా పిల్లలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, వాక్యాన్ని బోధించాలని తపన పడుతున్నారు, స్తుతి ఆరాధన చేయాలని రేయింపగులు ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు కావాలని, పెళ్ళి కావాలని లక్షలాది కోట్లాది మంది లోకమంతా ఎదురు చూస్తున్నారు. నిన్నెందుకు ఇచ్చించాడు అని ఒక ప్రశ్నను అడగవా? నీకు హెచ్చించిన హెచ్చింపులో మనం చలామణి అయిపోతుంటాం. ఇక్కడ చూడాలి, అందరు నన్ను చలామణి అయిపోతుంటాం. కానీ మనం ఏదైతే చెయ్యాలో, ఏదైతే అడగాలో, ఏదైతే మనము దేవుడి సన్నిధిలో ఏ విధంగా అయితే ఉండాలో అది పూర్తిగా మర్చిపోతుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వై గాడ్ ప్రమోటెడ్ యు అని ఏ రోజైనా నువ్వు అడిగావా? ఆలోచన వచ్చిందా? రాలే.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. సో కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, కొన్నిసార్లు మనల్ని ప్రమోట్ చేస్తాడు, కొన్నిసార్లు మనల్ని లేవనెత్తుతాడు. దేనికి తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి, హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకొని జీవించడానికి. నీకు ఒక హోదా, ఒక ప్రమోషన్ ఇచ్చిండు, ఒక వాటికి నేను సూపర్వైజర్గా పెట్టినంటే మనం కింద ఉన్న వాళ్ళని ఎలా చూస్తాం? ఏయ్ లేవు, ఏయ్ చల్, ఏయ్ కూసో, ఏయ్ నువ్వు రాకు, ఏయ్ నువ్వు పోకో. యజమానురాలు అయిపోతుంటాం. సో ఈ రీతిగా మరి అదేవిధంగా ఎదుటోళ్ళు చూసి ఎగతాళిగా మనం ఊహించుకుంటూ ఉంటాం, మాట్లాడడానికి ప్రయాసపడతాం. ఆమెకేమొచ్చు, ఈమె ఏం చెప్తుంది, ఆమె ఏం మాట్లాడుతుంది, ఆమెకు అస్సలేం రాదు. ఇది మన పాట. ఎందుకంటే నిన్ను ఎందుకు హెచ్చించాడు నీకు తెలియదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో హీ ప్రమోట్స్ యూ టు హంబుల్ యూ. ఇది చాలా వింతగా ఉంది కదా మీకు వింటుంటే. అరే నన్ను హెచ్చించాడు, తగ్గించి, అరే హెచ్చించినవి ఎందుకు, తగ్గించుకోవాలి ఎందుకు అని అంటాం. నన్ను మేనేజర్గా ఉండాలి, నేను డామ్ డూమ్ దృష్టిగా ఉండాలి, నేనెందుకు వినయంగా ఉండాలి, నేనెందుకు తగ్గించుకొని ఉండాలి. కొంతమంది మేనేజర్లని, కొంతమంది సీఈఓల్ని మనం చూస్తే వాళ్ళు చాలా మంచోళ్ళు అంటారు. ఈవెన్ ఊడ్చేవాళ్ళు, నమస్తే సార్, అన్ని చీపురు కట్టలు పక్కన పెట్టేసి ఆయనకు దండం పెడతారు. ఏటమ్మా ఆయనకు అంతగా నువ్వు పొగుడుతున్నావు, అంతగా దండం పెడుతున్నాడు, ఆయన చాలా మంచోడు సార్, దేవుడు సార్ ఆయన అంటారు. మరి నీకు సూపర్వైజర్ పోస్టే ఉంది, ఆమెనా గయ్యాడి దయ్యమది, ఆమెకి నమస్తే ఏం పెట్టారండి అని అంటారు. తేడా అర్థమైందా? అయ్యిందా కాలేదా? ఇంకా చాలా అవుతుంది. ఆ రీతిగా దేవుడు నిన్ను హెచ్చించడం దేనికంటే నిన్ను పూర్తిగా తగ్గించుకొని జీవిస్తావని. నిన్ను ఒక బిడ్డలతో దీవించాడంటే దేవునికి జీవితాంతం రుణపడి ఉంటావని. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రభువా నన్ను ఇంతగా అన్నా చూడండి, ఒక్క కొడుకునిచ్చాడు, జీవితాంతం రుణపడి ఉన్నది. కొడుకులతో బిడ్డలతో ఇంకా నింపేశాడు ఆమెను. తగ్గింపు ఉన్న హెచ్చింపు ఎవరికి తెలియదు. కానీ ఒక పేరు, ఒక హోదా, ఒక ప్రతిష్ట రాగానే, పెళ్ళి కాగానే చూడు, ఇంకా పిల్ల పుట్టగానే చూడు, ఆమె ఉద్యోగం దొరకగానే చూడు, ఒక ఇల్లు కొనగానే చూడు, ఒక కారు కొంటే డ్రెస్సింగే మారిపోతుంది. కారుకు తగిన డ్రెస్ వేస్తాం. అరే నువ్వు బట్టలు ఏది వేసుకున్నా కారే, నువ్వు ఓనర్వే. నేను ఎలా వచ్చినా నన్ను ఈ మినిస్ట్రీకి ఫౌండరే అంటారు కానీ వేస్ట్ ఫెలో అనరు. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రియమైన దేవుని బిడ్డల, ఇది చాలా వింతగా ఉంటుంది. మీరు వినండి ముందు. నాట్ ఎవరీ ప్రమోషన్ ఈజ్ ఏ బ్రేక్ త్రూ. నాట్ ఎవరీ ప్రమోషన్ ఈజ్ ఏ బ్రేక్ త్రూ. సమ్ ప్రమోషన్స్ ఆర్ లెసన్స్. ప్రతి ఒక్కటి, అబ్బా నాకు ఎదుగుదల వచ్చింది, నా దరిద్రం పోయింది, నాకు విడుదల వచ్చిందని, ప్రతి ఎదుగుదల నీకు విడుదల వచ్చిందని నువ్వు అనుకోకు. అది ఒక గుణపాఠం. అది నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఒక గుణపాఠం దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. దాన్ని ఏదో శాపం నుంచి విడుదల పొందుకున్నాను, 8 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు, ఆ శాపం నుంచి విడుదల పొందుకున్నానని నువ్వు అనుకోకు. ఈ 8 సంవత్సరాలు ఎంత హెచ్చింపులో జీవించావు, ఎన్ని విధాలుగా పేరు ప్రతిష్టలో జీవించావు, ఎంత నీలో మూర్ఖత్వం, అహంకారం, గర్వం ఉండేనో, వాటిలో ఇంకా నువ్వు తగ్గింపు కలిగి ఉండాలని దేవుడి సన్నిధిలో, అదే అంటారు ఎవ్రీ నీషల్, ప్రతి ఒక్క మోకాలు నా సన్నిధిలో మోకరించింది. ఆ తగ్గింపు నీకు రావాలని ఒక గుణపాఠం దేవుడు నేర్పిస్తున్నాడు అన్న మాటని మనం మర్చిపోకూడదు. మనకు పేరు ప్రతిష్ట చాలా మంచిది, కానీ దేవుడు అందులో చూసేది ఏంటంటే నువ్వు తగ్గించుకొని ఉంటావా లేదా అని దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యు సీ వెన్ యు టాక్ టూ మచ్. ఇప్పుడు చూడండి, కొంతమంది చాలా మాట్లాడతారు. వెన్ యు థింక్ యు హ్యావ్ గాట్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ యు హావ్ ఫిగర్డ్ అవుట్, గాడ్ మైట్ స్టిల్ లిఫ్ట్ యూ.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ఇప్పుడు లార్డ్. చూడండి, కొంతమంది చాలా మాట్లాడుతుంటారు, హెచ్చుగా మాట్లాడుతుంటారు. అది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, పిల్లలే పుట్టారు, ఇల్లే కట్టేసింది, కారే కొనుక్కుంది, ఉద్యోగమే వచ్చింది అనుకోండి, ఇంకా ఆమె మాట తీరు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బౌడాబుగా ఉంటుంది. ఒక రకమైన నడక మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది, వాళ్ళ బిహేవియరే మారిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పరిస్థితిలో, నేను అన్నిటినీ పొందుకున్నా, అన్నీ నాకు దొరికిపోయినాయి, నా జీవితంలో ఏ కొరత ఉందో అన్నీ అయిపోయింది, ఇక నా ముందు వీళ్ళంతా మామూలు వ్యక్తి. ఇంకా పైకి ఎక్కుతుందా, కిందికి దిగుతుందా? పైకి ఎక్కుతుంది, గర్వంతో, అహంకారంతో. గర్వంతో, ఎందుకంటే నాకు అన్నీ వచ్చేసినాయి, ఇప్పుడు నాకేటమ్మా ఇల్లుంది, నాకేటమ్మా కారు ఉంది, నాకేటమ్మా ఉద్యోగం ఉంది, నా జీవితంలో నేను అన్నీ పొందుకున్నాను, ఇప్పుడు నేను అన్నీ నా ఉద్యోగం ద్వారా, నాకు వచ్చే డబ్బుల ద్వారా నేను చాలా, దేవుడు ఇంకా నన్ను రానున్న రోజుల్లో దీవిస్తాడు, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, నాకు ఇంకా పిల్లలు పుడతారు, ఇంకా నేను ఇంకొక ఇల్లు కొంటాను, ఈ ఇల్లు కొన్న తర్వాత ఆమెకు మనసులో ఏముంటుందంటే నెక్స్ట్ ప్లాన్ ఇంకొక ఇల్లు కొంటాను. అంటే ఇంకా ఏమవుతుంది? ఈమె గర్వంతో, అహంకారంతో, పొగరుతో నిండిపోతుంది. ఎక్కడికి వచ్చింది ఈమె? ఇతరులంతా చులకంగా చూసే విధంగా ఆమె వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇలాంటి వ్యక్తులతో దేవుడు ఎలా ప్రవర్తిస్తాడో చూడండి. ఒక వ్యక్తికి దేవుడు కారు ఇచ్చాడు అనుకోండి, ఆ కారులో ఆ వ్యక్తి డ్రైవింగ్లో వెళ్తున్నాడు, కారు తోలుకుంటూ చాలా జాముగా, ఖుషీగా, ఆనందంతో, ఓ నేను ఇప్పుడు అట్ లాస్ట్ చివరికి నేను కారులో వచ్చేసాను, నా కలలు పండిపోయినాయి, దేవుడు నన్ను దీవించాడు. ఇప్పుడు సాధారణమైన స్నేహితుడిని కలవను, కారులో ఉన్న వాళ్ళతో కలుస్తానంటాడు ఆయన. చూడండి, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చిన్న వాళ్ళతో కలవరు చాలామంది, ఆ స్నేహమే వదిలేస్తారు, ఆ సోపతి వాళ్ళు ఉండరు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఈ కారులో ఇతను వెళ్తుండగా సడన్గా ఒక రోజు ఏమవుతుందంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. యాక్సిడెంట్లో ఈయన రూపురేఖలన్నీ మారిపోతాయి. ఏం మారిపోతాయి? రూపురేఖలు. ఆడ దెబ్బ, ఈడ ఇరిగింది, ఆడ ఇరిగింది, మొత్తం రక్తం అయిపోతూ ఉంటాడు. అయినా ప్రాణంతో బయటపడతాడు. ఈ ప్రాణంతో బయటపడిన తర్వాత ఆయన చికిత్స పొందుకున్న సమయంలో ప్రతిదీ గుర్తుకొస్తుంది. తనకు ప్రాణం పెట్టిన యేసయ్య, ఈ జీవాన్ని ఇచ్చిన యేసయ్య, తనను కాపాడిన యేసయ్య ఎన్ని శ్రమలు పొందాడు, ఎన్ని వేదన పొందాడు. ఆ మేకులు ఏదైతే ఆయనలో దిగినాయో యేసయ్యలో, ఎప్పటికైతే ఈయన ఎముకల్లో ఈ దెబ్బలు దిగినాయో అప్పుడే ఆయన రక్షణ కార్యం ఇతనికి గుర్తుకొస్తుంది. హల్లెలూయా. సో దేవుడు ఇది కావాలని చేయలే. ఎప్పుడైతే దేవుడి తనకి హోదా, పేరు, ప్రతిష్ట ఇచ్చాడో, హెచ్చింపు ఇచ్చాడో, ఆయన శ్రమలను మర్చిపోతుంటాడు. ఆయన గాయాలని మర్చిపోతుంటాడు. యేసే పడిన ప్రతి ఒక్క అవమానాలను మర్చిపోతుంటాడు. సో అవన్నీ గుర్తు తీసుకురావడానికి కొన్నిసార్లు అక్కడ దాకా యేసయ్య తీసుకెళ్తాడు. సో హెచ్చింపు ఇస్తే నీలో తగ్గింపు రాకపోతే ఆయన వేరే రకంగా తగ్గింపు తీసుకొస్తాడు. ఆ పశ్చాత్తాపం ఎలా ఉంటుందంటే అది వాళ్ళకే తెలుసు. నా జీవితంలో ఇంకా ఇలా చేయను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కాపాడు ప్రభువా అన్న స్థాయికి వస్తారు. ప్రభువా ఈ దెబ్బలు తొందరగా మానిపించేయి, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతే అది కూడా పోతుంది, నాది, నా పిల్లలు పోతారు, నేను రోడ్డు మీదకి వచ్చేస్తా. వచ్చిండా రాలేదా? బాగా వచ్చిండా, అట్లనే కొద్దిగా వచ్చిండా? బాగా వచ్చిండు. పూర్తిగా వస్తాడు. మమ్మీ ఎవరైనా బ్రదర్ ఉంటే పిలు, ఎవరైనా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే పిలు, ఏసు రక్తమే, ఏసు రక్తమే. ఇప్పుడు ఎలా ఉంటుంది? బెడ్ మీద మొత్తం వేసే అయిపోతాడు ఆయన. ఆ గుణపాఠం నేర్పించినంత వరకు మనము ఆ స్థాయిలో ఉండొద్దు. సో చాలామందికి అంతవరకు ఎవరిని ఖాతరు చేయాలని అతని మనసులో రాలే. చూడండి, చిన్న వాళ్ళతో కలవద్దు, పేదవాళ్ళతో కూడొద్దు, ఆడికేం పోతాం మనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎప్పుడైతే గాయాలు పడ్డాయో, యేసే పూర్తిగా గుర్తుకొచ్చాడో, అప్పుడు ప్రతి ఒక్కరి మీద ప్రేమ వస్తుంది, ప్రతి ఒక్కరిలో తగ్గించుకొని ఉంటాడు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు, ప్రతి ఒక్కరిలో సమానంగా జీవించడానికి ప్రయాసపడతాడు.
సో కొన్నిసార్లు హెచ్చిచ్చినప్పుడు మర్యాదగా తగ్గించుకొని ఉండకపోతే పెద్ద మర్యాద చేస్తాడు యేసయ్య. ఆ మర్యాద వచ్చినప్పుడు మంచి మంచోళ్ళు నేర్చుకుంటారు గుణపాఠం. అవునా కాదా? అవును బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక నేను పోను మినిస్ట్రీ నుంచి అంటారు. ఎందుకు? ఇచ్చిడి నీకు హోదా, పేరు ప్రతిష్ట నువ్వు పెట్టుకోలేదు. చివరికి మేకులు దిగినాయి. ఆ మేకులు దిగిన తర్వాత ఆ మాట ఖచ్చితంగా వస్తుంది. సో ఇచ్చినప్పుడు తగ్గించుకొని ప్రతి ఒక్కరితో నేను వాళ్ళకంటే తగ్గించుకొని ఉండాలి. విశ్వాసుల కంటే నేను ఇంకా తగ్గించుకొని ఉండాలి. వాళ్ళకంటే అధిక సేవలో నేను ఉండాలి. వాళ్ళు నాకు బహుమానం. వాళ్ళ వల్లనే ఈ పేరు, వాళ్ళ వల్లనే ఈ దర్జా, వాళ్ళ వల్లనే ఈ పోస్టు, వాళ్ళ వల్లనే పాటలు పాడగలుగుతున్నాను, వాళ్ళ వల్లనే ప్రార్థన చేయగలుగుతున్నాను. ఆన్లైన్లో వచ్చేవారు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ వాడబడుతున్నాను ప్రభువా, వారిని దీవించు అని తగ్గించుకునే ప్రార్థన నీలో వచ్చినంత వరకు నువ్వు ఏదో ఒకరోజు మేకులు దిగుతాయి నీకు. ఇది చాలామందికి దేవుడు హోదా, పేరు ప్రతిష్ట, ప్రమోషన్ ఇస్తాడు, ఎదుగుదల ఇస్తాడు, కానీ వాళ్ళు అందులో ఉండరు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఇలాగే పెళ్లి జీవితం, ఇలాగే బిడ్డల జీవితం. బిడ్డల్ని దేవుడిస్తాడు, పూర్తిగా మర్చిపోతారు చూడాలి. కానీ ఒకరోజు మళ్ళీ వస్తారు. బిడ్డ 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. బ్రదర్ అస్సలు నా మాట వింటలేడండి. పెళ్లి జీవితం అలాగే ఆ రకంగా అయిపోయింది, ఈ రకంగా అయిపోయిందని వస్తారు. ఎందుకంటే ఆ సమయంలో నీలో వచ్చిన కళ్ళు ఎక్కడికి ఎక్కుతాయి? నీకు నెత్తి మీద ఎక్కుతాయి. సో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు హెచ్చిస్తున్నాడు ఎందుకంటే నీలో తగ్గింపు రావడానికి, దీవించుతున్నాడు ఎందుకంటే నీలో తగ్గింపు రావడానికి, నీకు అధిక సంపదన కలిగి ఉండే విధంగా చేస్తున్నాడంటే ఇంకా నువ్వు సేవలో ఉండడానికి. అంతేకాని ఇంకా మేడలు, బిల్డింగ్లు, అవి రియల్ ఎస్టేట్లు అది ఇది చేసుకుంటూ ఉండడానికి కాదు. చెయ్యి, మంచిదే, కానీ దేవుడి సన్నిధిలో మాత్రము నువ్వు తగ్గించుకొని ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో ఆ విధంగా దట్స్ హౌ గాడ్ టీచెస్ హానర్. గౌరవించడం ఎలాగా అన్నది ఈ రీతిగా దేవుడు నేర్పిస్తాడు. సో ఈరోజు ఒకవేళ మనం ఆ హోదా, ఆ దీవెన, ఆ హెచ్చింపు కలిగి ఉన్నామంటే ఈ యొక్క వాక్కు ద్వారా ఇప్పుడు మనని మనం సరిదిద్దుకోకపోతే రేపు ఆ కార్ యాక్సిడెంట్లో ఆయన పొందుకున్న చికిత్స మనము పొందుకుంటాం. అది మీకే రాకపోవచ్చు, మన కుటుంబంలో ఎవరికైనా ఒకరికి వస్తుంది. అక్కడ చూడు, ఆపరేషన్ థియేటర్లో బయట ఉండి దేవా 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 యేసు రక్తమే యేసు రక్తమే అన్న పరిస్థితి నీకు రావద్దంటే నువ్వు ఈరోజు ప్రతిదీ నేర్చుకోవాలి. ఈరోజే క్షమాపణ కోరాలి. అన్నీ మంచిదే, నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడు వాటిని, కానీ దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అది దేవుడు సహించలేడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో త్రూ కంఫర్ట్, త్రూ ఎక్స్పీరియన్స్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నాట్ త్రూ దిస్ టైటిల్ బట్ త్రూ ట్రయల్స్. సో కొన్నిసార్లు కొన్ని టైటిల్స్ ఇచ్చి, కొన్ని హోదా ఇచ్చి, కొన్ని గొప్ప పరిస్థితిలో దేవుడు తీసుకొచ్చి మనకు ఏది నేర్పించాడు. కొన్నిసార్లు కష్టాలు, దుఃఖములు, బాధలు, పరిస్థితి అయిపోతుంది కదా, అక్కడ నేర్పిస్తాడు చూడు గుణపాఠం. సో ప్రతి చోట ఎందుకు ప్రభువా నాకు ఈ పరిస్థితి అని నేర్చుకునే క్లాస్ రూమ్ అది. అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ పరిశుద్ధాత్మతో ఏకమైతే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆయన ప్రతి ఒక్కటి నీకు ముందు పిక్చర్ లాగా తెలియపరుస్తాడు. అలా మనం 2-3 రోజులు ఉంటే ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడి దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు మన జీవితంలో హెచ్చింపులు ఎందుకు తీసుకొస్తాడు? సో దట్ వెన్ ఈ ట్రూలీ బేసిస్, ఎప్పుడు హెచ్చింపు తీసుకొస్తాడంటే తగ్గించుకోవడం. ఎందుకు తగ్గించుకోవడం తీసుకొస్తాడంటే, ఎందుకు మనం తగ్గించుకొని ఉండాలంటే ఒకరోజు నిజముగా పరీక్ష లేకుండా దేవుడిని దీవించబోతున్నాడు. ఆమేన్. సో వితౌట్ ఎనీ టెస్ట్, ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అధికముగా నేను దీవించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. కానీ ఆ సమయంలో నువ్వు ఇలా ఉండగలుగుతావా అని ముందే పరీక్షించి చూస్తాడు. ముందే నీకు ఆ పరీక్ష ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో అలాంటి ఆలోచన, అలాంటి గుణము, ఈ డబ్బులున్నా కానీ
నా ప్రార్థన జీవితం నేను డిస్టర్బ్ కాను, నా వాక్య జీవితం నేను డిస్టర్బ్ కాను, నా స్తుతి ఆరాధన డిస్టర్బ్ కాను, నాకు పిల్లలు పుట్టినా, నాకు ఉద్యోగం వచ్చినా, నాకు పెళ్ళైనా, నాకు ఏది జరిగినా, ఇల్లు వాకిలి దేవుడు అన్ని ఇచ్చినా ఆయన సన్నిధి మాత్రం నేను వదలను అన్న ఆ యొక్క సస్టైన్. అంటే ఇప్పుడు చూడండి, ఇది మూగుతూనే ఉంది కీబోర్డు, నేను ఒక కీ నొక్కి పెట్టేసిన, అది కంటిన్యూ అవుతుంది. అలా ఏది వచ్చినా, ఇప్పుడు ఇక్కడ ఎంతమందిన రానివ్వండి పోనివ్వండి, ఇది మాత్రం ఇలా మూగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎంతమంది ఎంత జల్సా చేసుకున్నా కూడా అది మూగుతూనే ఉంటుంది. ఇక్కడ మంచిది జరగనివ్వండి, చెడు జరగనివ్వండి, ఇది మూగుతూనే ఉంటుంది. అలా మన జీవితంలో మనం దేవుడిని హెచ్చిస్తూనే ఉండాలి. దేవుడి సన్నిధిలో మనం తగ్గించుకొని జీవించాలి. అప్పుడు చూడు దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు. నువ్వు అన్ని ఆభరణాలు వేసుకోవచ్చు, రకరకాల దుస్తులను ధరించవచ్చు, కానీ ఇది మూగినట్టే నీ మనసులో దేవుడే మూగుతుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ యూ రిఫ్యూజ్ దిస్ టు బిలీవ్ ఇన్ ద డెత్ ఆఫ్ జీసస్, హీ మే లెట్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ క్రాస్. సో చాలామంది యేసు యొక్క మరణాన్ని చూడండి, చాలామంది నమ్మరు, అట్లా ఇట్లా ఏదేదో మాట్లాడతారు. అలాగా నీ మరణాన్ని నువ్వే చవి చూసే విధంగా చేస్తాడు. అప్పుడు తెలుస్తుంది ఆయనకి. నీ కుటుంబం కోసం నువ్వు ఆ యొక్క మరణాన్ని ఎదుర్కోవచ్చు, నువ్వు దేనికో ఒక దానికి ఎదుర్కొంటావు, కానీ అక్కడ యేసు ఎందుకు మరణించాడో నీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఊరికేనే కొంతమందిని దేవుడు శ్రమలోకి తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ యొక్క వేదనలో, ఆ యొక్క బాధలో, ఆ యొక్క బలహీనతలో ఏదైతే నువ్వు ఉంటావో, ఆయన పడిన శ్రమలన్నీ నీకు అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బై ద టైమ్ యూ ఫీల్ యువర్ ఓన్ నేల్, యూ విల్ ఫైనలీ అప్రిషియేట్ ద ప్రైజ్ హీ పేడ్ ఫర్ యువర్ సల్వేషన్. సో ఆయన కట్టిన వెల, నీ యొక్క రక్షణ కోసం కట్టిన వెల, నీ బిడ్డల కోసం, వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం నువ్వు ఏ విధంగా శ్రమలు పడి వెలగడుతున్నావో, యేసు నీకు కట్టిన వెల నీకు అర్థమవుతుంది. ఆ పరిస్థితి తీసుకొస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కోసం, నా బిడ్డల కోసం ఇంత శ్రమపడ్డాను, ఇంత కష్టపడి పెంచాను. అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు నిన్ను ఈ స్థితికి తీసుకెళ్ళడానికి, నిన్ను దీవెనగా మార్చడానికి నేనెంత శ్రమ పడ్డానని యేసయ్య స్వరం నీకు వినిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో వెన్ గాడ్ లిఫ్ట్స్ యూ, డోంట్ గెట్ ప్రౌడ్, చెక్ యువర్ హార్ట్, ఆస్క్ ద లార్డ్, ఈజ్ దిస్ ఎ బ్లెస్సింగ్ ఆర్ ఎ లెసన్. సో ఎప్పుడైనా దేవుడు లేవనెత్తితే, ప్రభా ఇది ఎందుకు నాకు ఇంత హోదా, నాకెందుకు ఈ ప్రేయర్ ప్రతిష్ట, ఇదంతా నీకు రావాలి కదా, నాకెందుకు ఇస్తున్నావు, ఇదొక నాకు గుణపాఠమా లేకపోతే దీవెననా? ఎప్పుడైతే అది అడుగుతామో దేవుడు మనకు తెలియపరుస్తాడు. నా కుమారుడికి హోదా ఇచ్చినా, పేరు ప్రతిష్ట ఇచ్చినా, నన్నే అడుగుతున్నాడు ఎందుకు ఇస్తున్నావు నువ్వు అని. సో ఆ రీతిగా మనం ప్రవర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో కొన్నిసార్లు ప్రమోషన్ మనకు వచ్చినప్పుడు లోకం తెలియపరుస్తుంది నువ్వు ఎవరు అని. నువ్వు అహంకారంతో నిండి ఉన్నవా, గర్వంతో నిండి ఉన్నవా, పొగరుబోతువా, ఇది ప్రజలే చెప్తారు నీకు. అవునా కాదా? ఇప్పుడు ఒక CEO వస్తే ఈ అమ్మ దండం పెట్టింది, ఇంకొక వ్యక్తి వస్తే ఆ అమ్మాయి ఏమన్నది, ఆమె వేస్ట్ ఫెలో, ఆయన వేస్ట్ ఫెలో అన్నది. లోకం చెప్పిందా నువ్వు వేస్ట్ ఫెలో అని, లోకం చెప్పిందా నువ్వు మూర్ఖుడు అని, లోకం చెప్పిందా నీకు అహంకారం ఉందని. సో కాబట్టి ప్రమోషన్ వచ్చిందనుకో లోకం మాట్లాడుతుంది. సో లోకుల యొక్క మాటలు, కాకులు వాళ్ళు అట్లనే అరుస్తున్నారు అనుకోకు, సరిదిద్దుకో. చాలామంది అంటారు మినిస్ట్రీలో, బ్రదర్ ఆమె స్వస్థత పొందుకుంది, అప్పటి నుంచి ఆమెకు చాలా పొగరైపోయిందంట. చూడండి, లోకం చెప్పిందా? సో ఎప్పుడైతే నీకు దేవుడు స్వస్థత ఇచ్చాడు, ఎప్పుడైతే నీ చేతులు బాగు చేశాడు, ఎప్పుడైతే నీ జీవితాన్ని లేవనెత్తాడు, దేవుని సన్నిధిలో ఇంకా తగ్గించుకొని, ఇంకా దేవునికి వినయంగా ఉండి, ప్రభా ఈ స్వస్థతని ఇచ్చావు నాకు, ముందు నన్ను ఎలా ఏం చేయమంటావు, ఈ ఆరోగ్యం ద్వారా, ఈ ఆయుష్ ద్వారా, ఈ డబ్బు ద్వారా, ఈ బిడ్డల ద్వారా, ఈ వివాహం ద్వారా నీకు ఎలాంటి ఘనత తీసుకురావాలి, ఎలాంటి పేరు తీసుకురావాలి, ఎలాంటి మహిమ తీసుకురావాలి, అది మనలో ఉండాలి. కానీ పొగరుబోతుతనము ఉండకూడదు. బుద్ధి లేని హీనుల వలె మనం ప్రవర్తించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కాబట్టి ఈరోజు ఈ ఒక వాక్యం మన జీవితంలో, ఎందుకంటే ఇట్స్ ఎ రిమైండర్ హూ యువర్ గాడ్ ఈజ్. సో కొన్నిసార్లు చూడండి, వరల్డ్ నీకు తెలియపరుస్తుంది నువ్వు ఎవరని. ఇట్స్ టు రిమైండ్ యూ హూ గాడ్ ఈజ్. సో కొన్నిసార్లు లోకం నీకు నువ్వు ఇలాంటి దానివని తెలియపరుస్తుంది. మరి ఆ మాటల వల్ల నీ దేవుడు ఎవరని నువ్వు తెలుసుకోగలుగుతావు. నేను మూర్ఖురాలైతే నా దేవుడు అలాంటి వాడు కాడు. నేను గర్వంతో ఉన్నట్టే నా దేవుడు అలాంటి వాడు కాడు. నా దేవునికి గర్వం అహంకారం లేదు. దేవుడైనా కూడా తనను తాను తగ్గించుకొని ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాలి, నేను ఈరోజు పొగరుతో ఉన్నానా, అహంకారంతో ఉన్నానా, నా హోదాలను ఎలా జీవిస్తున్నాను. నా దేవుడు అలాంటి వాడు కాదు. అయితే నేను ఎందుకున్నాను? ఇది నీకు రెవల్యూషన్ రాకపోతే, ఈ జ్ఞానం నీలో లేకపోతే, ఆ సాతాను నీలో ఎల్లప్పుడూ కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొందరి వల్ల సంఘాలకు రారు, ప్రేయర్కి రారు. సో ఆ రీతిగా దేవుడు ఎక్కడైతే నిలబడ్డాడు, యేసు ఎక్కడైతే ఉన్నాడో, పొలోమని జనసమూహం పరిగెట్టుకొని వచ్చింది. మరి నువ్వు ఉన్నప్పుడు కూడా రావాలి కదా. సో మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బికాస్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఫర్ ఆల్ ప్రమోషన్స్. ప్రతి ఒక్క హెచ్చు ఎదుగుదలకు దేవుడే కార్యం చేసే కార్యస్థితి. దేవుడు లేకపోతే నీ జీవితంలో ఒక దేవుని పలుకు కూడా రాదు. ఒక పాట దూరం దేవుడిని నామాన్ని కూడా హెచ్చించడానికి నీవు నోట్లో నుంచి రాదు. సో ప్రతి ఎదుగుదలకు ఈ లోకంలో దేవుడే కారణం, హల్లెలూయా. దేవుని వాక్కే కారణం. అందుకే కీర్తనకారుడు చాలా చక్కగా చెప్తాడు. కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 6-7 వచనం. ఫర్ ద ప్రమోషన్ కమ్స్ నైదర్ ఫ్రమ్ ద ఈస్ట్ నార్ ఫ్రమ్ ద వెస్ట్ నార్ ఫ్రమ్ ద సౌత్. ఎక్కడి నుంచి రాదంట? కుడి ఎడమ నుంచి రాదు. బట్ గాడ్ ఈజ్ ద జడ్జ్. హీ పుట్స్ డౌన్ వన్ అండ్ సెట్స్ అప్ అనదర్. సో దేవుడే న్యాయాధిపతి. ఒక వ్యక్తిని లేవనెత్తుతాడు, ఒక వ్యక్తిని దించుతాడు. తూర్పు పరమల నుంచి వస్తుంది అని మనం అనుకోవచ్చు. నా సాయం, నాకు అక్కడి నుంచి వచ్చింది ప్రమోషన్, ఇక్కడి నుంచి వచ్చింది ప్రమోషన్. ఇప్పుడు చూడండి, ఒక యజమానిగా, ఒక మేనేజర్గా నువ్వు ఒక సీట్లో కూర్చోాలంటే ఒక వ్యక్తిని అక్కడి నుంచి రిటైర్ చేయాల్సి వస్తుంది. ఆ రిటైర్మెంట్ టైం కూడా దేవుడే తీసుకురావాలి. నిన్ను అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టింది కూడా దేవుడు. అది ఎవ్వరు పనితనం కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరి యొక్క శక్తి కాదు, బలము కాదు. ప్రమోషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ మ్యాన్, రిలేటివ్స్ ఆర్ ఫ్రమ్ ద సర్కమ్స్టెన్స్. ఇట్ ఈస్ గాడ్ హూ డిసైడ్స్ ద టైమింగ్ and the person. When God lifts you, no man can pull you down. సో ప్రతి ఒక్క సమయం దేవుడు నిర్ణయించి ఉంటుంది. ప్రతి ఒక్కసారి నువ్వు ఎక్కడ లేవనెత్తబడాలో అది దేవుని క్రియా కార్యమై ఉంటుంది. మరి అదేవిధంగా మనం అనుకుంటాం, నా పరిస్థితి వలన నేను ఇలాగ లేవనెత్తాడు, వాళ్ళ దయ తలిచారంటాం. అది కూడా కాదు. మరి అదేవిధంగా ఏ మనిషి కూడా నేను లేవనెత్తలేడు. దేవుడి తలంపు అతనిలో రాకపోతే, దేవుని చిత్తం, కరుణ, జాలి అతనిలో రాకపోతే, దేవుని కృప అతనిలో రాకపోతే అతను నిన్ను లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఆది కాండంలో మనం చూస్తే 41వ అధ్యాయం 14 నుండి 41వ వచనం వరకు మనం చదివితే, జోసెఫ్ వాస్ ప్రమోటెడ్ ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్ ఇన్ వన్ డే. ఫేరో సెడ్, ఓన్లీ ఇన్ ద థ్రోన్ will I be greater than you. When God decides to promote you, He can change your status in a single moment. ఫేరో రాజు ఏమన్నాడు? సింహాసనం మీదనే నేను కూర్చున్నప్పుడు నీకంటే అధికారిగా ఉంటాను, పై అధికారిగా. ఎవరితో అంటున్నాడు? యోసేఫ్. యోసేఫ్ ఎక్కడున్నాడు? చెరసాల్లో. ఎన్ని రోజులు పట్టింది చెరసాల నుంచి సింహాసనం వరకు రావడానికి? 1 గంట కూడా పట్టలే, ఒక క్షణము పట్టలే ఆయనకి. సో దేవుడే అంతగా దీవించగలుగుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు ఎప్పుడు ఈ ప్రమోషన్ ఇస్తాడు, ఎప్పుడు నేను లేవనెత్తుతాడు? నీ విశ్వసనీయతను పరీక్షించిన తర్వాత.
నువ్వు ఎంత విశ్వాసంగా ఉంటావో అంత త్వరగా దేవుడు నిన్ను లేవనెత్తి దీవించి ఆశీర్వదించి అందరి ముందు నీ సాక్షిగా లేవనెత్తుతాడు. ఆమేన్. సో నీ విశ్వాసం మీద ఆధారపడదు. విశ్వాసం అంటే మనం చేసే పనుల మీద కాదు, దేవుడి సన్నిధిలో దేవుని కార్యాల్లో మనం చేసే కార్యములను బట్టి దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. హల్లెలూయా. నువ్వు లోకమంతట్లో చాలా చక్కగా పని చేయొచ్చు, చాలా చక్కగా నువ్వు ఉండొచ్చు, చాలామందికి సాయం చేయొచ్చు, చాలామందిని ఆదుకోవచ్చు, చాలా విధాలుగా నువ్వు అన్ని కార్యాలను ఉండొచ్చు, చాలా మంచిది. కానీ దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఏంటిది? అది స్తుతి ఆరాధననే కావచ్చు, అది ప్రార్థననే కావచ్చు, ఆమేన్. అది వాక్యమే కావచ్చు. ఆమేన్. అందులో నువ్వు ఎంత ఎదుగుతున్నావు, ఎంత విశ్వాసంగా కార్యంలో నువ్వు ఫలిస్తున్నావు. మీకు అందరికీ తెలుసు, 5 నాణ్యాలు, 4 నాణ్యాలు, 3 నాణ్యాలు, 1 నాణ్యాలు ఇచ్చాయి. అందులో నీ విశ్వసనీయత దేవుడికి నువ్వు చూపెట్టగలగాలి. ప్రభా, నాకు ఒక్క పాట నేర్పించావు, ఈరోజు అది ఒక్క పాట 100 పాటలుగా నన్ను మార్చిందని. హల్లెలూయా. నన్ను ఒక్క వాక్యం బోధించే విధంగా దీవించావు, ఈరోజు వేలాది వాక్యం బోధించే విధంగా నేను ఆశీర్వదించబడ్డాను. ఒక్క ప్రవచనము ప్రభా నా ద్వారా నువ్వు ఫలింపచేసావు, ఈరోజు అనేకులకు నేను ప్రవచించగలుగుతున్నాను. అంటే అందులో ఎదగడానికి నువ్వు వేరే పనిలో ఉండు, సాయం చేయి, మినిస్ట్రీలో పని చేయి, ఇంట్లో పని చేయి, ఉద్యోగం చేయి. కానీ నిన్ను నమ్మి ఒక గొప్ప బహుమానం నీకు ఇచ్చాడు, ఒక వరాన్ని ఇచ్చాడు, దాన్ని ఏం చేస్తున్నావు అడుగుతాడు దేవుడు. నేను చాలా పనులు చేస్తాను బయట, ఎందరో జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాను, పనికిరాని పనులు కూడా చేస్తుంటాను, చిన్న పనులు. మొన్న మా సుమన్కి ఒక చిన్న అవసరం ఉండే, నేనన్నా నేను వస్తాను పద, నువ్వు భయపడకన్నా. నేను ఆ పని ఏం చేయడం, నా పని సేవకుని పని కదా. కాదు, అది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. సో ఆ రీతిగా నేను అది చేస్తున్నాను కదా, నేను ఇది చేస్తున్నాను కదా, నేను అందులో ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలంటే నా వల్ల నీ సాక్రిఫైస్ ఏముంది, నీ త్యాగం ఏముంది, నీ బలి అర్పణ ఏముంది? కొన్నిసార్లు ఇవన్నీ ఇచ్చి కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇప్పుడు చాలామంది చూడండి, ఒక కుమారుడు పుట్టగానే వాళ్ళ దగ్గర టైమే ఉండదు దేవుడికి. చాలా పనులు ఉన్నాయండి మనకి, కానీ ఆ పనిలో నేను నమ్మి ఇచ్చిన ఒక్క గొప్ప కార్యం, విశ్వాసంతో నీకు ఇచ్చిన ఇది నువ్వు చేసి పెట్టమని. ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళాలి, నువ్వు అంగి కుట్టలేదు, అలా పడేసినావు. ఇంకొకసారి నేను నమ్ముతాడా నీ భర్త? నమ్మలేదు. 10 రూపాయలు టైలర్కి ఇచ్చి పనులు చేయించుకుంటాడు, నీకు ఇచ్చే 10 రూపాయలు బయట ఇస్తాడు. నెక్స్ట్ నీ మాట ఎలా ఉంటుంది చెప్పు? ఇప్పుడు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, అన్నీ బయటనే చేసుకుంటున్నాడు. నేను నమ్మి ఇచ్చిన పని నువ్వు చేయలేదు కాబట్టి అన్నీ బయట ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు? నీకు ఇవ్వాల్సిన పేరు, ప్రతిష్ట, హోదా, హెచ్చింపు, ధాన్యము, ధనము, ఇవన్నీ కూడా దేవుడు పంచిపెడతాడు వేరేళ్ళకి. నువ్వు చూస్తూ ఉండాలి. ఎవ్వరు మనల్ని పడేయరు, సైతాన్ కార్యాలు చేయదు, దుష్టుడు కార్యాలు చేయడు. ఎవరో నీ మీద దిష్టి పెట్టి నిన్ను కింద పడేయలేదు. నీ చేతులారా నీ తలంపును నువ్వు సల్లార్చుకున్నావు. పరిశుద్ధాత్మ రగలాలి నీలో అనుదినం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు డైలీ మనం 11 గంటలకు ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. బ్రదర్ 11 గంటలకు వస్తారు, కొన్నిసార్లు కొద్దిగా ఆలస్యం కావచ్చు. నేనెందుకు 11:15కి స్టార్ట్ చేయకూడదు? నన్ను ఏమని అంటారా బ్రదర్? స్తుతి ఆరాధన చేస్తే ఏమన్నారు? మరి నేను 10:30కు వచ్చి ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నా స్తుతి ఆరాధన ఎందుకు చేయకూడదు? నేను 3 పాటలు ఎందుకు పాడకూడదు? నేను ఎందుకు చలరలు బట్టి పాడడం లేదు? ఎందుకు నేను లేటుకు వస్తున్నాను? నా తలంతుని ఎందుకు నేను అణిచివేస్తున్నాను? నేను అందరికంటే ముందు వస్తా. ఆశ కలిగిన వాళ్ళు. సో ఎప్పుడైతే దీంట్లో మనం ఆ యొక్క ఎడతెగగా దాన్ని పట్టుకొని మనం వదలకుండా, దేవుడు ఇంకా నీకు వేరే వేరే ఇస్తుంటాడు. ఇది చేయి, ఇది చేయి. ఎందుకంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే బలవంతంగా బై ఫోర్స్ నిలబడతాం అక్కడ. నేను పెద్దదాన్ని. కొన్నిసార్లు మా డాలి ఏం చేస్తాడు, చిన్నపిల్లలు ఏ కాల్మొక్కండి అంటది. వాళ్ళ పుట్టినరోజుకి వాళ్ళు వచ్చి చాక్లెట్, అక్క నా పుట్టినరోజు, చిత్తి మా పుట్టినరోజు అంటే ఏ కాల్మొక్కు. వాళ్ళంతటా వాళ్ళు మొక్కే విధంగా మనం ఆ రీతిగా ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ పాటలు, నీ ప్రార్థన ఆ చిన్నారి బిడ్డల్లో అలా ఫలిస్తూ ఉంటే
లేని సంతోషం, లేని గౌరవం, లేని పేరు ప్రతిష్ట, వాళ్ళంతలా వాళ్ళే వచ్చి మా అక్క దీవెన వల్ల మేము ఎదిగాము ఈరోజు. ఆ రీతిగా నీ చెంత రావాలి. చాలామందికి చాలా తలంతులు ఉన్నాయి, కానీ వేరేళ్ళకి ఇవ్వరు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలామంది బోధిస్తారు మన మినిస్ట్రీలో, కానీ ఏమంటారు? అంతా మా బ్రదర్ వల్ల అంటారు. ఒక తలంతుని చూడండి, ఎంతోమందికి పంచిపెట్టేసిన ఒక తలంతే, ఒక మినిస్ట్రీయే ఎన్నో మినిస్ట్రీలు స్థాపించేసినాను. నేను వేరే వేరే మినిస్ట్రీలు పెట్టుకోలే. నా దగ్గర నుంచి పుట్టిన ప్రతి ఒక్క విత్తనము అది చెట్టుగా మారుతుంది. ఆమేన్. సో ఆ రీతిగా దేవుడు వాటిని చూసి నీకు పేరు ప్రతిష్ట. ఎక్కడికి వెళ్ళినా నీకు చాలామంది లైకర్స్ ఉన్నారట. లైకర్స్ కారమ్మా, వాళ్ళు దేవుడిచ్చిన దీవెన అది. హల్లెలూయా. ఫ్యాన్స్ ఉన్నారంట. ఫ్యాన్లు కావు, ఇస్త్రాకులు కావు, దేవుని దీవెన, దేవుని కృప. సో మన విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క విశ్వాసంని కాపాడుకోవడానికి ఎంత చలిలో తిరిగి ఉంటాను, ఎంత వర్షంలో తిరిగి ఉంటాను, ఎంత పస్తుతో తిరిగి ఉంటాను, అది దేవునికే తెలుసు. సో ఆ రీతిగా ఎప్పుడైతే మనము ఉంటామో దేవుడు ఖచ్చితంగా, ఎందుకంటే లూకాసు సువార్త 16:10లో దేవుడు అన్నాడు, చిన్న విషయంలో నమ్మకముగా నున్నవాడు పెద్ద విషయంలోనూ నమ్మకముగా నుండును. మనకి ఏది అడిగినా చేసినావమ్మా, చేస్తా. ఇంకెప్పుడు చేస్తావు? మీ వర్డ్ అయిపోయిన తర్వాత చేసేస్తా. ఇదే పాట ఉంటుంది మనలో. అది చేసి నెక్స్ట్ ఏం చెప్తాడు? ఇప్పుడు నెక్స్ట్ ఏదో పని చెప్పడానికి నేను వచ్చినా అనుకోండి, నువ్వు ఇదే చేయకుంటే నేను అదే ఇట్లా చెప్తాను. బ్రదర్ మీరు ఏదో ఇంకొక పని చెప్తా అన్నారు వచ్చిన తర్వాత, అంటే నువ్వు చెప్పిందే చేయలేదు, ఇక నీకేం చెప్పాలమ్మా, నేను ఎవరికైనా ఫోన్ చేసి చేయించుకుంటాను. చూసావా, నీకు రెండో పనిలో ఒక అనుభూతి ఉండే, అందులో దేవుడు ఏదో నీకు నేర్పిస్తా అన్నాడు, నువ్వు అది పోగొట్టుకున్నావు. పని చేస్తూ ఉంటే ఇంకా అనుభవం అధికంగా వస్తుంది, ఇంకా అధిక అభిషేకం వస్తుంది, ఇంకా అధిక తెలివితేటలు వస్తుంది, ఇంకా మర్మాలు తెలుసుకుంటావు, ఇంకా విజ్ఞానంలో పెరుగుతావు, ఇంకా అనేకులకు దీవెనకరంగా మారుతావు. నువ్వు ఎంత సోమరిగా మారుతావో నువ్వు అంత తగ్గిపోతావు, చల్లారిపోతావు. ఇది చూసే దేవుడు నీలో పెరగాలి కదా శక్తి. నువ్వు ఇతరులలో ఉన్న దుష్ట దురాత్మ శక్తుల నుంచి వాళ్ళకు విడుదల ఇవ్వాలంటే నీలో ఆ శక్తి పెరగాలి, లేకపోతే ఎదురు దెబ్బతిని నువ్వు పడిపోతావు. కాబట్టి నీకు ఇవ్వడు. సో దేన్ని చూసి నీకు ఇవ్వాలి నేను ప్రమోషన్? ఒక వ్యక్తి వచ్చి నాకు 10,000 ఇవ్వండి జీతం అంటే, ఏముంది నీ దగ్గర, నీకు 4 పాటలు సరిగా రావు, నీకు 10,000 ఇలా ఇస్తానమ్మా అంటారా అనరా? ఆ రీతిగా. సో దేవుడు మన విశ్వసనీయత. ఈరోజు ఒక సహోదరిని దీవించాడు దేవుడు, ఆ సహోదరి ఇంకా దేవుడిలో, ప్రభువా నన్ను దీవించారు, అనేక ఆత్మలు 1 పోయి 4 పోయి 5 ఆత్మలు తీసుకొచ్చి నా బ్రదర్ ఇలాగా ప్రార్థన చేస్తే నన్ను దీవించాడు, సాక్షిగా మారుతూ ఉంటే ఒక్క సమరయ స్త్రీ ఊరందరినీ మార్చేసి. మనము తీసుకుంటాం దేవుడి దగ్గర, ఇచ్చేది ఏముండదు. డబ్బులు కాదండి దేవునికి కావాల్సింది, ఆయనకు కావాల్సింది ఆత్మ. సో ఆ రీతిగా మనం విశ్వాసంగా ఉంటే ఆ రీతిగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బిఫోర్ గాడ్ ప్రమోట్స్ హీ టెస్ట్ ద ఆర్ట్స్. ప్రమోషన్ ఈస్ ద రివార్డ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ థింగ్స్. డేవిడ్ వాస్ ఫెయిత్ఫుల్ విత్ ద షీప్ బిఫోర్ గాడ్ ప్రమోటెడ్ హిమ్ టు రూల్ ఓవర్ నేషన్స్. లోకాన్ని పరిపాలించక మునుపు గొర్రెల మీద అధికారము, గొర్రెల కాపరిగా దావీదు రాజు చాలా సిన్సియర్గా ఉండే. ఒక్క గొర్రె పిల్ల కూడా నాశనం కాకుండా కాపాడుకున్నాడు, సింహాల నుండి కాపాడుకున్నాడు, ఎలుగుబండి నుంచి కాపాడుకున్నాడు. అడవిలో ఏ జంతువు కూడా తన గొర్రెలను ఏ మాత్రం హాని చేయకుండా కాపాడుకున్నాడు. తన ప్రాణాన్ని లెక్కించకుండా పోరాడాడు. చిన్న పని, గొర్రెలు లాస్ట్ కింద ఉన్న పనిలో అంత విశ్వాసంగా ఉంటే సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు దేవుడు అతన్ని. నువ్వు ఎందుకు ఇంకా చిన్న పనిలోనే ఉన్నావు? నీకు ఇచ్చిన పనే అదే పనిలో ఉన్నాము. ఇంకా
ఎందుకంటే నువ్వు విశ్వాసంగా ఎక్కడైతే ఉంటావో పని చేస్తావో అక్కడ నువ్వు ఉండొచ్చు. కానీ దేవుడిచ్చిన పనికి దేవుడితో నువ్వు విశ్వాసంగా నిలబడ్డావా? ఆ పని ఇచ్చింది దేవుడే, ఆ తలంపిచ్చింది దేవుడే, అందులో నడిపించింది దేవుడే. ఆ కంపెనీలో, ఆ కుటుంబంలో ఒక కోడలుగా, ఒక అల్లుడుగా ఏదో రకంగా నిన్ను ఎక్కడ నడిపించిండో అక్కడ. కానీ నన్ను ఇక్కడ నడిపించినావు ఎందుకు ప్రభువా? ఇక్కడ నా కర్తవ్యం ఏంటిది? ఒక కుటుంబానికి రక్షణ లేదు, నన్ను నడిపించాడు. అయితే నా పని ఏంటిది? ఇక్కడ రక్షణ తీసుకురావాలి. వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, గట్లు అంటోళ్ళు, వాళ్ళు తాగుబోతోళ్ళు, వాళ్ళు తిరిగిపోతారు. అబ్బా, వాళ్ళ నోరు తెరిస్తే పురుగులు రాలుతాయి. మరి నీ నోరు తెరిస్తే అభిషేకం రాలుతుంది కదా. ఎక్కడైతే వెలుగు వస్తుందంటే అక్కడ చీకటిని యేసు నామంలో తొలగిపోమని అనాల్సిన అవసరమే ఉండదు. ఆ చీకటే పోతుంది. లైట్ వేయగానే చీకటి పో పో అని ఎలా కొడతామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దానంతలో అదే వెళ్ళిపోతుంది. చీకటి అదే వెళ్ళిపోతుంది. మనం పో గీ ఠా చూ ఏమనక్కర్లేదు. ఈడ మనం ఊరికే అరుస్తుంటాం, పో పో పో. నీలో వెలుగుంటే అదే పోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఆ విశ్వసనీయత ఉంటే నువ్వు దేనికి ఆశించాల్సిన అవసరం లేదు. వాళ్ళే నువ్వు వెనుక కూర్చున్నా ముందు వచ్చి కూర్చోమంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఉదాహరణ చెప్తున్నాను, గర్వంగా కాదు. ఎక్కడన్నా వెళ్ళి నిలబడి ఊరికే చివరికి కూర్చుంటే కూడా, బ్రదర్ ఇక్కడ కూర్చున్నారు ఎందుకు మీరు అంట. అరే ఉండని, కొద్దిసేపు ఉండి నేను వాక్యం వింటాను, నాకు వినాలని ఉంది. అయినా ఆడ కింద ముందు వచ్చి కూర్చోండి అంట. వేదిక మీద రాకపోయినా కింద ముందుకు వచ్చి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ విశ్వసనీయత మనకు దేవుళ్ళో ఉంటే దేవుడే మనల్ని ఇచ్చిస్తాడు. ఎవరు మనల్ని పిలవాల్సిన అవసరం లేదు. ఎవరు మనల్ని ఆ స్థలానికి రమ్మని పిలవాల్సిన అవసరం లేదు. దావీదు రాజు చాలా చిన్నవాడు, గొర్రెల కాపరి. తండ్రి నిరాకరించాడు దావీదు రాజుని. తండ్రి, సొంత తండ్రి, ఇంకొక కొడుకు నాకున్నాడు ప్రవక్త శామ్యూయల్, వీలుగాక ఇంకొకడు గొర్రెల కాపరిగా ఉన్నాడు, వాణ్ణి పిలుస్తా అంటలేడు తండ్రి. తండ్రి అధిక్కరించాడు. తండ్రి అతని పేరు నోట్లో రానియకుండా అలా నోరు మూసుకొని ఉన్నాడు. అన్నదమ్ములు, ఒక తమ్ముడున్నాడు అని ఒక మాట పలకలే. వీళ్ళు పనికిరా, వాడు వేస్ట్ ఫెలో అనుకున్నా, వాడు అసలు వాడి పేరే తీయొద్దు అనుకున్నా కూడా దేవుడు శామ్యూయల్ ప్రవక్త ద్వారా అడుగుతున్నాడు, ఇంకా ఎవరు ఉన్నారా చెప్పు. భయముతో వణికి తన తండ్రి జెస్సీ, ఇంకొకడు ఉన్నాడు గొర్రెల కాపరి అన్నాడు. రానిది తీసుకురాగలుగుతాడు దేవుడు. నీ పేరు ప్రతిష్ట, నీకు రావాల్సిన హోదా, నీకు రావాల్సిన ప్రమోషన్, నీ కొడుకుకి, నీ కోడలికి, నీ కూతురికి, నీకు ప్రతిదీ నీ విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. విశ్వసనీయత, నమ్మక ద్రోహం చేయకూడదు. మనం నమ్మిన వాణ్ణి అలా లేవనెత్తుతాడు. అడగాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక కుటుంబంలో పని చేయండి, పనివాడగానే ఉండండి. మీరు వాళ్ళ ఇల్లంతా చాలా, వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా కొద్దిగా మంచిగా పని చేయండి. చెప్పకపోయినా ఆమె అన్నీ చేస్తుంది. అది మిగిలింది ఇస్తారు, ఇది మిగిలింది ఇస్తారు, బట్టలు పాతవి ఇస్తారు. పండగ రాగానే అమ్మ ఇదిగో ఈ 500 పెట్టుకో పిల్లలకి. అమ్మ ఎందుకమ్మా జీతం ఇచ్చినావు కదా, సరే పెట్టుకోపో. వాళ్ళకి ఏమైనా పిచ్చా? లేలే, నీ విశ్వసనీయత. అయ్యా నా కొడుకు చదువుకుంటున్నాడు, డిగ్రీ పాస్ అయిపోయాడు. అవునా, ఏది ఒకసారి నీ కొడుకును పిలువ అంటారు. కొడుకు వస్తాడు, ఏం చదువుకున్నావు నాన్న? BA పాస్ అయినా. అవునా, ఏం చేద్దాం అనుకుంటావు? సార్ ఎక్కడైనా పని చేస్తావు. ఎక్కడెందుకు పని చేస్తావు? నా ఇంట రేపు రా. ఆ కంపెనీలో ఉద్యోగం పెట్టిస్తాడు ఆయన. హల్లెలూయా. వీళ్ళు అడగలే, చెయ్యలే, ఏమి కాలే, ఒక మాట కూడా అడగలే. కానీ చేసిన పని, ఇంత పనిస్తే ఇంత పని చేసింది. బహుమానం అలా వస్తుందండి. కాబట్టి చిన్న పనిలో గొప్పగా దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రతి ఒక్క ఎదుగుదల
ఆధ్యాత్మికంగా ఒక పెద్ద బాధ్యత కారణం కలిగి ఉంటుంది. ఎదుగుదల ఊరికే రాదు. నేను సాధారణమైన వ్యక్తి నుండి ఒక స్తుతి ఆరాధన వీరుడుగా వాక్యం బోధించే ప్రవక్తగా దేవుడు దీవించాడంటే ఆ దీవెన, ఆ ఎదుగుదల ఆధ్యాత్మికంగా చాలా పెద్ద బాధ్యత, చాలా పెద్ద కార్యము కలిగి ఉంటుంది. అందులో వాక్యాలు చెప్పేసి ఊగేసిపోయేసి కాదు, అది అందులో చాలా పెద్ద కార్యం ఉంటుంది. మనం అనుకుంటాం ఏదో మనం చేస్తున్నామని. ఏం చేస్తున్నాం మా కింద? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎంతో పెద్ద బాధ్యత కలిగి ఉన్న ఈ యొక్క పనిని మనం ఎంతో సులువుగా తీసుకుంటూ ఉంటాం. వాక్యాన్ని స్థిరపరిచి తీసుకురా, రేపు నువ్వు వాక్యం చెప్పాలంటే ఇక్కడ వచ్చి బైబిల్ చదువుతుంటారు. ఇదండి బాధ్యత, ఇదా విశ్వసనీయత. ఒక వారం సమయం ఉంటుంది. వచ్చే వారం గురువారం నాడు నువ్వు వచ్చి వాక్యం చెప్పాలంటే గురువారం పొద్దున లేచి వాక్యం తయారు చేస్తావు. చాలా తప్పు. ఇంత బాధ్యతతో దేవుడు ఆ కార్యం నీకు ఇస్తే అంత శ్రద్ధ. సమయానికి రాము మనం, అప్పుడే వచ్చి ట్రాఫిక్ అయిపోయిందంట. ట్రాఫిక్ మరి పొద్దున్నుంచి ఏం చేసినావు? ఈగలు తోలినావా? చాలా పని ఉండే. రాత్రి ఏం చేసినావు? 1 గంట లేటుగా పడుకో, పొద్దున పని అంతా చెయ్యి. ఏం కాదు నీకు. పార్టీకి పోతే లేటుగా వచ్చి పండుకోలే, పొద్దున లేచి డ్యూటీకి వెళ్ళలే. సో అదేవిధంగా రాత్రి 11కు పండుకుంటున్నావు, 12 గంటలకు పండుకో. అన్నీ రెడీ చేసి పండుకో. పొద్దుగాలు లేచి కూరగాయలు కోసి అన్నం వండుకొని లేటుగా వెళ్ళాలి ఆఫీస్కి, లేట్ అవుతుందని రాత్రే కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని పొద్దున్న లేచి ఇలా అనుకొని పోతాం. అదేవిధంగా నీకు స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారా? 9 o'clock క్లోజ్ అయిపోతారు వాళ్ళు. మిగతా పనులని నువ్వు ముందే రాత్రి చేసి పెట్టుకోవాలి. వాళ్ళు 9:30కు బయలుదేరితే నువ్వు వాళ్ళు 9 గంటల వరకు బయలుదేరిపోతే నువ్వు 9:30కి నువ్వు ఇంట్లో నుంచి బయట ఉండాలి. నువ్వు ఎందుకు ఉండవు సమయానికి? నిర్లక్ష్యం. ఇచ్చిన బాధ్యత, దేవుడు ఆ యొక్క పని నీకు ఎంతో బాధ్యతతో ఇచ్చాడు. నీలో ఉన్న నిర్లక్ష్యము నిన్ను ఏనాడు పైకి తీసుకురాదు. సో దేవుడు ప్రమోషన్ ఇస్తాడు. నీ నీతి, నీ నిజాయితీ, నీ విశ్వసనీయతను చూసి దేవుడు ఇంకా నేను ఇచ్చిస్తాడు. ఎందుకంటే ఆయన పిలుపుకి నువ్వు రేయింపగులు కష్టపడుతున్నావు కాబట్టి, రేయింపగులు శ్రద్ధ కలిగి ఏం చేయాలి? పొద్దుగాల 3 గంటలకు నీళ్ళు వచ్చిందంట. తర్వాత ఏం చేసినావు? 3 గంటలకు నీళ్ళు వస్తుంది కాబట్టి ముందుగా నేను అన్నీ స్థిరపడి నా చీర కూడా నేను ఇస్త్రీ చేసి పెట్టుకుంటా, 6 గంటలకు కట్టుకొని నేను బయటికి వెళ్ళిపోతా. సో ఆ రీతిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఎస్తర్, who knows whether thou art come to the kingdom for such a time as this. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. నీవు ఈ సమయమునకే రాజ్యస్థలములోనికి వచ్చినదేమో ఎవడెరుగును. చూడండి, ఎస్తర్కి తన యొక్క మామయ్యతోడు ఎవరో తెలియదు. ఆ ఎస్తర్ని పెంచిన ఆ వ్యక్తి ఒక్క మాట చెప్పాడు ఆయనతో, ఒకటే మాట. ఆ పని, ఆ తైలాన్ని తన శరీరంలో పూర్తిగా దినము సేవించమన్నాడు. ఆమె ఆయన చెప్పిన మాటను ఎంతో శ్రద్ధతో, విశ్వాసంతో చేసిన పని అది. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నేను ఇచ్చిన తైలం మీరు పూసుకుంటే రాణి అవుతారంటే నమ్ముతారా? మీరు నమ్ముతారా? నోరు లేదా రాజకుమారి? నమ్ముతాం బ్రదర్. అస్సలు నమ్మరు. చిన్న తైలం పూసుకుంటే ఇట్లా అయిపోతానంటే ఎవరైనా తైలంతో ఏమొస్తుంది? రాణి అవుతాం. చిన్న చిన్న పనులు, ఏదో వ్యాధి పోతుంది, ఇది పోతుంది అంటే చాలామందిని చూసినారు కాబట్టి ఈ వ్యాధి పోయింది, దీంతో స్వస్థత అయిందంటే నమ్ముతాం. ఇప్పుడు పోయి డాలీ నువ్వు ఆస్ట్రేలియాకి క్వీన్ అయిపోతావంటే ఈ తైలం పూసుకోమంటే ఎగతాళిగా ఉంటుంది కదా. దాన్ని నమ్మకంగా ఆమె చేస్తుందా? ఏదో నన్ను గౌరవించాలని రోజు పూసుకుంటున్నా బ్రదర్, రోజు పూసుకుంటున్నా. అవునా కాదు?
మన జీవితంలో కొన్నిసార్లు మనం అలసిపోతే బట్టలు కూడా అట్లనే పెట్టుకొని పండుకుంటాం. మనం ఏ బట్టలు వేసుకున్నామో అదే బట్టలతో పట్టుకుంటూ పోతాం. అవునా కాదు? ఎస్ సార్ నువ్వు అవును బ్రదర్. తైలం ఎక్కడ పూసుకుంటాం? అలసిపోయినాం కదా అని. సో ఆ రీతిగా. కానీ ఎస్తర్ చూడండి, ఎంత పనున్నా ఏదేమైనా కానీ తాను చెప్పిన మాట, మొర్దెకై చెప్పిన మాట అలాగే పాటించింది. ఇప్పుడు మీకు మీ ప్రవక్తలు, మిమ్మల్ని నడిపించే వ్యక్తులు మీ తలలు ఎన్నోసార్లు తలగుద్దుకొని ఉంటారు మీ ముందు. ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, అది చేయాలి. చేసినామా? లే, అడుగుతున్నా మిమ్మల్ని. సమయానికి వచ్చినామా? లేదు బ్రదర్. అస్సలు రా. మరి ఎదుగుదలే ఆడి నుంచి వస్తే బలవంతంగా చేస్తున్నాం. మనం వచ్చిన పాటనే పాడుకుంటాం, వచ్చిన ప్రార్థనే చేస్తున్నాం. ఎందుకు రాని అవ్వలేకపోతున్నారు? ఎస్తర్ అనాథ అంతగా కాగలిగితే మిమ్మల్ని నడిపించే వ్యక్తులు చాలా ఉన్నారు ఈరోజు. మీరెందుకు ఆ ఎదుగుదల, ఆ తలగా మనం ఎందుకు దీవించబడ్డం లేదు అన్న ప్రశ్న ఈరోజు మనం అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో గాడ్ నెవర్ ప్రమోట్స్ జస్ట్ టు షో పవర్. తన శక్తి ఇలాంటిదని తెలియపరచుకోవడానికి ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు. హీ ప్రమోట్స్ టు ఫుల్ఫిల్ హిస్ డివైన్ పర్పస్. సో దేవుడు లేవనెత్తుతాడంటే తన ఆధ్యాత్మికంగా తాను కలిగి ఉన్న నిర్ణయాలు, తాను కలిగి ఉన్న చిత్తాలు అన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరాలని, ప్రతి ఒక్కరు దాని యొక్క ఫలితాలు పొందుకోవాలని దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తుతాడు. దేవుని శక్తి ప్రదర్శించడానికి 10 మంది చూసి దేవుణ్ణి నమ్మాలని దేవుడు లేవనెత్తాడు. దేవుని కార్యాలు కావాలి, దేవుడి ఇష్టం నెరవేరాలి, దేవుని రాజ్యం రావాలని ఒక వ్యక్తిని లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎస్తర్ని ఊరికే రాణిగా చేయలే. ఒకరోజు ఒక ప్రమాదం వస్తుంది, తన బిడ్డలందరూ మరణిస్తారు. వాళ్ళందరినీ కాపాడడానికి 3 రోజులు ఉపవాసం ప్రకటించి తన ప్రజలందరినీ కాపాడడానికి గొప్ప గమ్యం కలిగి ఉన్నాడు దేవుడు. ఈరోజు నీ పిలుపుకి పెద్ద గమ్యం ఉంది. ఆమేన్. నిన్ను ఈరోజు లోకంలో కింద నేల మీద ఉన్న వ్యక్తిని నిన్ను లేవనెత్తాడు దేవుడు. హల్లెలూయా. దానికి ఒక గమ్యం ఉంది, దానికి ఒక ఆలోచన ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది, దానికి ఒక కార్యం, ఒక క్రియ ఉన్నది. ఆ రీతిగా నీ పైన దేవుడు నమ్మకం పెట్టుకొని పిలిచాడు. కానీ ఎలాంటి అపనమ్మకంలో మనం జీవిస్తున్నాము దేవుడు చూడడానికి కాదు. ఇక్కడ సాతాను నమ్ముతాడు, నిన్ను దేవుడు ఎంతనో నమ్ముకున్నాడు, నిన్ను పిలిచాడు. అప్పుడు దేవుడితో అంటాడు, చూడు నువ్వు పిలిచినావు కదా కాలినమ్మని, నువ్వు ఎన్నుకున్నావు కదా అని అతను గుడ్ అని దేవుడి ముందు చప్పడు కొడతాడు. ఎవరు? సాతాన్. మనమున్న జీవితాన్ని, మనం జీవిస్తున్న జీవితాన్ని చూసి దేవుణ్ణి ఎగతాళి చేస్తాడు. సో మన సేవ దేవునికి మహిమ తీసుకొస్తలేదు. ఏం తీసుకొస్తుంది? దేవునికి ఎగతాళి తీసుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మనని గర్వంతో, అహంకారంతో జీవించడానికి మనకు హెచ్చులు ఇవ్వడం లేదు, తగ్గించుకోవడానికి, తనని హెచ్చించడానికి. ప్రైజ్ ది లార్డ్. మరి మూడోది ఏంటంటే తన కార్యాన్ని మనము నెరవేర్చడానికి. సో అందుకే దేవుడు మనని హెచ్చిస్తున్నాడు. మనని ఈ పిలుపులో ఈ యొక్క స్థలాన్ని, ఈ యొక్క పేరు, హోదా, పేరు, ప్రతిష్టని మీకు ఇచ్చి దేవుడు పిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎప్పుడైతే తగ్గింపు గుణం మనలో ఉంటుందో అది ఎదుగుదలని ఇలా ఆకర్షిస్తుంది. హల్లెలూయా. ఆటోమేటిక్గా ఆ ఎదుగుదల ఈ తగ్గింపును ఆ అయస్కాంతం లాగినట్టు లాగుతుంది. నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఇక్కడికి రా, నువ్వు నా దగ్గరికి వచ్చేయండి. సో తగ్గింపు గుణం లేనిది నువ్వు అస్సలు ఇక్కడికి రానే వద్దంటది. ఇప్పుడు ఒక వ్యక్తి పొగరుతో, అహంకారంతో, గర్వంతో ఉన్న వ్యక్తిని ఎవరైనా ఎన్నుకుంటారా మేనేజర్ కావడానికి? అమ్మో, ఆయన మేనేజర్ అయితే మన రక్తం దాగుతాడు అంటారు. సో అదేవిధంగా ఏ సీట్ అయితే అక్కడ ఖాళీ ఉంది అది నిన్ను ఆకర్షించదు. అది అవకాశం ఉన్నా నీకు వచ్చే విధంగా అది అవకాశాన్ని కల్పించదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యాకోబు గ్రంథం 4:10 ఏమంటుంది? ప్రభుని సమక్షమున మీరును తక్కువ చేసుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని పైకెత్తును. ఎప్పుడైతే మీరు తగ్గించుకుంటారో దేవుడి మిమ్మల్ని హెచ్చిస్తారు.
So Jesus himself humbled himself to the point of death on the cross, and God exalted him above every name. సో పిలిపిలికి రాసిన లేఖ 2వ అధ్యాయం 8-9 వచనంలో మనం చదివితే, దేవుడు చివరి క్షణం వరకు యేసయ్య తండ్రి దేవునికి తగ్గించుకొని ఉన్నాడు. ఇది అందరికీ తెలుసు, కానీ నేను మాత్రం తగ్గించుకోను అంటాం మనం. యేసయ్య తగ్గించుకొని, ఆయన దేవుడు. ఆయన తర్వాత చూడండి, ప్రవక్తలు ఏలియా, ఎలీషా యోర్దాన్ నదిని 2గా చీల్చారు వాళ్ళకున్న శక్తితో. ఏ నదులైతే, ఏ సముద్రం అయితే వాళ్ళు చీల్చారో, యేసయ్య అలా చీల్చుకొని సముద్రంలో నుంచి వెళ్ళలే, దాని మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అంతే. చూడండి ఎంత శక్తి ప్రదర్శించాడు. అన్ని శక్తులకు మించి, అందరు ప్రవక్తలకు మించి గొప్ప కార్యం చేశాడు. ఆయన నీటి మీద నడిచాడు. తర్వాత ఆయన పునరుత్థానమై పరలోకానికి వెళ్తున్నప్పుడు ఒక చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఏదైతే చేశానో, గొప్ప కార్యములు, నీటి మీద నడిచినా, మరణించిన వాడు లేవనెత్తినా, ఇది ఎన్నెన్నో చేశాను కదా. అప్పుడు శిష్యులు అన్నారు, అవునన్నారు. అయితే మీరు నా నామంలో, నా శక్తి ద్వారా నాకంటే అధికముగా చేయండి అన్నాడు. హల్లెలూయా. ఈడ ఒక పాటతోనే చాలు. ఏం పాడతామంటే అదే పాడతా, అదే పాడతా, అదే పాడతా. రోజు ఏ ప్రార్థన చేస్తాడు, అదే చేస్తా. చూడండి, ఆయన చెప్పిన మాటకి మనకి ఏదైనా కనెక్షన్ ఉందా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, యేసయ్య ఎంత కోరుకున్నాడు మన ద్వారా, ఎంత ఆశిస్తున్నాడు మన ద్వారా. అంటే కేవలం సేవకుల ద్వారానే కాదు, ప్రతి ఒక్క కుటుంబం ద్వారా. ఎక్కడెక్కడ దేవుడు మిమ్మల్ని హెచ్చించాడు, ఎక్కడ మిమ్మల్ని బిడ్డలిచ్చి, ఉద్యోగం ఇచ్చి, విజ్ఞానం ఇచ్చి, విద్య ఇచ్చి, అన్ని రంగాల్లో ఎక్కడెక్కడైతే లేవనెత్తాడో అక్కడల్లా దేవుడు తన యొక్క పర్పస్, తన యొక్క కార్యం ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో అది పూర్తి కావాలని ఇచ్చాడు. సో ఈరోజు మనము ఆశిస్తాం ఎదుగుదల కోసం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క హెచ్చింపు, దేవునికి మహిమను తీసుకొని రావాలి. అందుకే దేవుడు అంటాడు, లెమ్ము. ఏమంటాడు? లేచి ప్రకాశింపుము. అంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడ లే, నువ్వు ప్రకాశించు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీకు వెలుగు వచ్చినది. అంటే నీకు ఎప్పుడైతే హెచ్చింపు వచ్చిందో, ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఇప్పుడు నువ్వు ప్రకాశించాలి. అంటే చీకటి తొలగించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. సో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క కృప అంతా నీలో వచ్చినప్పుడు అనేకులు దేవుడిని మహిమపరచాలి. హల్లెలూయా. ఈరోజు నీ వల్ల, మన వల్ల మనం చూస్తే ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ స్తుతిస్తలేడు దేవుడిని. మనం ఇక్కడ కొంతమంది ఉన్నాం. కనీసం నా ద్వారా మనకి ఎలా ఉంటుంది? నా సంఘం నాకు అక్కడనే రావాలి, నాకు ఇక్కడనే రావాలి, నేను అక్కడికి తీసుకుపోతా, ఇలాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ద్వారా ఆ మహిమ, ఆ వెలుగు ఎందరిలో వెలగాలి. అది ఒక్కరిలో కనిపిస్తలేదు. నీలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. మరి నువ్వు ఇతర ప్రజల్లో నిన్ను చూసే విధంగా ఉండాలి. నా విశ్వాసము వీళ్ళకి పంచి పెడతాను నేను, నాలాగా వీళ్ళు ఎదగాలి, నాలాగా వీళ్ళు కావాలి అన్నది మనం ఎదుటోళ్ళు చూడాలి. మనం ఒక్కరికి ఫోన్ చేయము, ఒక్కరిని మనము దేవుడి సన్నిధిలో నడిపించడానికి ప్రయాసపడము. స్వార్థమైన జీవితం జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేవుడి వద్ద నుంచే బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడి వద్ద నుంచే నాకు ప్రతి ఒక్క ప్రమోషన్, ప్రతి ఒక్క హెచ్చింపు వస్తుంది. ఆమేన్. అది ఎలా వస్తుందంటే, దేవుడు నా విశ్వసనీయతను పరీక్షిస్తాడు. మరి ఏ విధంగా అయితే ప్రమోషన్ దేవుడు నాకు ఇస్తాడో, అది దేవుడు కేవలం తన యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి, మరి మనకు ఆ పేరు ప్రతిష్ట వల్ల గర్వం, అహంకారం రావడానికి కాదు. నాట్ టు బ్రింగ్ ప్రైడ్ ఇన్ యూ. ఆ పేరు మీద నేను అది, నేను ఇది, అదంతా పక్కన పడి దేవుని సన్నిధిలో అదంతా మామూలే. నువ్వు ఏదైనా ఉండొచ్చు, కానీ దానివల్ల నీకు అహంకారం రావద్దు, తగ్గింపు రావాలి. ప్రమోషన్ కమ్స్ త్రూ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్. సో ఎదుగుదల ఎప్పుడు వస్తుంది? తగ్గింపులో. మరి అదేవిధంగా వినయము, విధేయత వల్ల వస్తుంది. సో ప్రమోషన్ ఎందుకు వస్తుంది?
దేవుణ్ణి ప్రదర్శించడానికి, దేవుణ్ణి అనేకులకు ప్రదర్శించడానికి. ఈరోజు నువ్వు ప్రార్థనలో ఎన్నుకోబడ్డావంటే అనేకులను ప్రార్థనలు నడిపేయడానికి, అనేకులను వాక్య ప్రచారం చేసే వ్యక్తులుగా, అనేకులను స్తుతి ఆరాధన వీరులుగా, ఆ రీతిగా. ఇప్పుడు కొందరు అంటారు కదా, మా అక్క అమెరికా. మీ అక్క అమెరికాలో ఉందా? మరి మీరు పోవచ్చు కదా. ఆమె ఎవ్వని రానియదు. అలాగే ఉండం మనం కూడా. మనం ఎవ్వని రానియం. కొంతమంది ఎందుకు రానియరంటే, ఆమె వచ్చిందనుకో నా గురించి అన్నీ చెప్పేస్తుంది ఆడంట. నా గురించి ఏం చెప్పుకున్నా పర్వాలే. ఆ భయము కూడా కొంతమందిని రానియదు. సో ఆ రీతిగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసు ఆరాధన. యేసు సో ఒక నిమిషం అందరం కూడా ఎక్కడెక్కడ దేవుడు మనల్ని హెచ్చించాడో అక్కడెక్కడ మనల్ని మనం తగ్గించుకోకుండా ఎన్నో విధాలుగా దేవునికి వ్యతిరేకంగా జీవించాము. ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క పాద సన్నిధిలో మనల్ని మనం పరిపూర్ణంగా సమర్పించుకుందాం.